హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు నేను భారతీయం సత్యవాణి గారు మీ అందరికీ తెలుసు. ఆవిడ ఆధ్యాత్మికంగా ఉంటారు. తర్వాత ఆధ్యాత్మికం అనే రెగ్యులర్ పదాలు వాడడం నాకు ఇష్టం లేదు, కానీ మోటివేషనల్ స్పీకర్ ఆవిడ. ఎవ్వరు మీరు కాన్వెంట్ పిల్లోడి దగ్గర నుంచి ఇవాళ రేపు పాడెక్కే వాళ్ళకు కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపుతారమే. ఇవాళ ఒరే ఏదో రామాయణం మీద మహాభారతం మీద రేపేదో సదస్సు జరుగుతోంది అంతర్జాతీయంగా, ఒకసారి రా నీతో మాట్లాడాలన్నారు. నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడు చూడు ఇక ఆధ్యాత్మికం రైటే, కానీ ఆధ్యాత్మికం రెండు అన్ని జీవితాల్లో అన్ని వైపులు ఉంటాయి అంటారు. అందుకే మొదటిసారి ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడదామని వెళ్తున్నాను. యాక్చువల్లీ ఏమంటారో చూద్దాం. సినిమా మాట్లాడతారా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడతారా అని అది వెళ్తున్నాను నేను. సో ఇవాళ మనం ఫస్ట్ టైం సినిమాల గురించి వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ టాక్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. రైట్, మీరు చూస్తూ ఉండండి. మా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. మొన్న అదేంటి మీరు పిలిచారు కదా, రేపు ఎప్పుడో ఏదో సదస్సు ఉంది రామాయణం మీద అని. ఓ రామరాజ్య స్థాపన న్యాస్ కార్యక్రమం అంటే మొన్నటి లాంటిదేనమ్మా? మళ్ళీ అలాంటిది ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని మీలాంటి జర్నలిస్టులను కూడా పిలిచి అసలు రామరాజ్య స్థాపన అంటే ఏమిటి, రాముడు కేవలం మన భారతదేశానికే పరిమితమా? కాదు కదా, ఆయన జగత్తునే పరిపాలించాడు అనే విషయం చాలామందికి తెలియదు. ఆ రామరాజ్యం జగత్తును పరిపాలించినప్పుడు రాముడు ఎటువంటి విధానాలను అనుసరించాడు అనే విషయాలు నేటి తరానికి తెలియాలి కదా. ఇంతవరకు మీరు సినిమా ఫీల్డ్ కాబట్టి నీకు చెప్తున్నా, ఇంతవరకు మీరందరూ సినిమాలలో కట్టే కొట్టే తెచ్చే లాంటి సినిమాలే చూపించారు. అనగనగా దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, 4 కొడుకులు, విద్యాభ్యాసానికి విశ్వామిత్రుడి దగ్గర పంపించాడు. తర్వాత సీతను వివాహం చేసుకున్నాడు. మళ్ళీ రాముడు అడవులకు పంపించాడు. తిరిగి వచ్చి పట్టాభిషేకం. కట్టే కొట్టే తెచ్చే రామాయణాన్నే అందులో కూడా కొన్ని ప్రక్షిప్తాలు కూడా చేర్చి చూపిస్తే ఇదే నిజమైన రామాయణం అనుకుని దానిలో కొన్ని విమర్శలు కూడా గుప్పిస్తూ చాలామందికి విమర్శించడానికి అవకాశాలు ఇచ్చి ఈ విధంగా రామాయణమే చూసాం మనం ఇప్పటివరకు. అసలు రామాయణం రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడనే విషయం ఎంతమందికి తెలుసు? అవును, చాలా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అన్నారు కదా. మరి శతకోటి శ్లోకాలకు నువ్వు 24,000 శ్లోకాలే ఎందుకు చదువుతున్నావు? మిగతావి ఏమైపోయాయి? వీటన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి రేపు మీకు. ఈ 11,000 సంవత్సరాల పరిపాలన రాముడు ఏమేం చేశాడు, ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఏ విధంగా ప్రపంచాన్ని అనేక దేశాలలో ఎలా వాళ్ళ రాజ్యాలను ఇచ్చి వాళ్ళని ఎలా ఒక ధర్మ మార్గంలో నడిపించాడు, అవన్నీ 60 దేశాల నుండి పరిశోధించిన ఆధారాలతో సహా చూపించడానికి డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు సమాయత్తమై దాదాపు 3-4 మీటింగ్స్ అయ్యాయి. ఇప్పుడు అయోధ్య నుంచి ప్రారంభమైంది. ఆలయం కట్టుకున్నాం. ఆలయం కేవలం మందిరం కట్టుకోవడమేనా మన పని? రాముడికి ఆలయం నిర్మించుకున్నాం అయోధ్యలో. అయిపోయిందా పని? స్వాతంత్రం తెచ్చుకున్నాక జాతి జతికలు విడిపోయింది. స్వతంత్రం వచ్చింది కదా నిద్రపోయాం. అలాగే రామాలయం కట్టుకున్న తర్వాత నిద్రపోదామా? నిద్ర లేపాలి కదా. అవును, దానికోసం. అయితే ఏంటమ్మా, నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఏముందంటే, మీరు ఆ శిలాన్యాస్ దగ్గర నుంచి అప్పుడు మీరంతా 35 అంతా ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కలిసిన ఒరే వేణు అదేంటి ఆ హిందూ ధార్మిక సభలు ఇవి తప్ప అసలు ఏమన్నా రిక్రియేషన్ కోసం మీరు సినిమాలు అవి చూస్తారా? ఎందుకంటే కొన్ని మంది నేను అభిప్రాయాలు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఆధ్యాత్మికవాదులు లేకపోతే కొంతమంది మాతాజీలు స్వామీజీలు కొంతమంది సినిమాలంటే ఏంటో లాగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్నే మీరంటే అమ్మ మేధావులు గ్రంథాలు అన్నీ చూసిన వాళ్ళు, మరి కొంత మా వంతు సినిమా పాత్ర కూడా తక్కువేం లేదు. చెప్పకపోతే రాముడు కథ తెలుసు. అయ్యో తక్కువే, ఇంకా దానివల్లే తెలిసింది. రాఘవేంద్రరావు గారు చెప్పకపోతే అన్నమయ్య పామరుడు. 100%. మరి ఎప్పుడైనా సినిమాలకు ఎందుకు రారు మీరు? అరే ఎందుకు వెళ్ళలేదు నాన్న, నేను సినిమాలకు వెళ్ళలేదని అంటే మాది అప్పుడు మేము పుట్టింది చిన్నప్పుడు పల్లెటూరు. మేము సినిమాకి వెళ్ళాలంటే ఏలూరు నూజివీడో వెళ్ళాలి అక్కడ థియేటర్స్కి. ఏమ్మా తర్వాత వివాహం అయిన తర్వాత కూడా చాలా అరుదైనటువంటి సినిమాలు చూసిన మాట వాస్తవం. సినిమా అనేటటువంటిది వినోదము విజ్ఞానము అన్నింటికీ కదా, అదొక మాధ్యమం ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేయడానికి. కథల రూపంలో ఈజీగా వెళ్ళడం.
ఆ రోజుల్లో సినిమాలు తీసేవారంటే 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేవాడు, మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం. ఆ సాహిత్యం, ఆ పాటలు, ఆ కుటుంబ విధానం, ఆ కుటుంబ గాథలను చూసి నేర్చుకున్నవి కూడా చాలా ఉన్నాయి మా జీవితాల్లో. వదిన సినిమా, తోటికోడళ్ళ సినిమా, పండంటి కాపురం, ఇలాంటి సినిమాల నుంచి చాలామంది నేర్చుకున్నారు కూడా. జీవితం అంటే ఇలా ఉండాలని తెలుసుకునేవి కూడా ఉన్నాయి. సినిమాలంటే ఇష్టం లేకపోవడం కాదు నాకు, నేను ఉన్నటువంటి ప్రజల్లో నాకు సమయం లేక కొంత. ఇప్పుడు మర్చిపోయాను, నువ్వే కదా నాకు ఆ రోజున విశ్వనాథ్ గారు, మహా తపస్వి, కళా తపస్వి విశ్వనాథ్ గారు పరమపదించినప్పుడు నువ్వు ఫోన్ చేస్తేనే నాకు తెలిస్తే, నువ్వు థ్యాంక్స్ వేణు, నిజంగా ఆ రోజు నువ్వు గనుక నాకు తెలియచేయకపోతే నేను వెళ్ళగలిగేదాన్ని కాదు. వెళుతూ వెళుతూ వారికి ఇక్కడ మహాప్రస్థానం, అక్కడికి వెళ్ళి మహాప్రస్థానం పంజగుట్టలో ఉన్న శ్మశాన వాటికి కూడా అన్నారనమాట, వారేమన్నా బంధువా, ఎక్కడి నుంచి టక్కన వచ్చి గంధపు చెక్క మహాప్రస్థానం, దేవుడి దగ్గర ఎప్పుడో గంధపు చెక్క పెట్టుకుంటాను నేను. ఆ గంధపు చెక్క, దేవుడి దగ్గర ఉన్న గంధపు చెక్కని పూజా మందిరంలోది తీసుకువచ్చి ఆయన హృదయం మీద పెట్టాను ఆ రోజు. ఆ అవకాశం నువ్వు కల్పించిందే నాకు ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి కళా తపస్వి సినిమాలు, శంకరాభరణం దగ్గర నుంచి, శృతలయల దగ్గర నుంచి, స్వాతి ముత్యం దగ్గర నుంచి ఎన్ని సినిమాలు, మహానుభావుడు, మరి అవన్నీ చూశాను కదా. అవును. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఒక ట్రెండ్ సినిమాలు, మన నాగ్ అశ్విన్ తీసినటువంటి, మన స్వప్న వైజయంతి మూవీస్ వాళ్ళు తీసినవి, మహానటి. నాకు ఎందుకంటే సావిత్రి అంటే మహా ఇష్టం. ఆమె సుమంగళి సినిమా వారు నటిస్తున్నప్పుడు నేను సావిత్రి గారికి ఉత్తరం రాశాను. ఆమె నాకు రిప్లై ఇచ్చి ఆవిడ పాస్పోర్ట్ ఫోటో పంపించింది, బ్లాక్ అండ్ వైట్. నా దగ్గర ఇప్పటికీ ఉంది, సుమంగళి సినిమా చూసి. ఆ విధంగా మనం అప్పట్లో ఆ సినిమాలు చూసాం, ఆరాధించాం. ఆ కథలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక గుండమ్మ కథ సినిమా కానీ, అవన్నీ, మాయాబజార్, ఇలాంటివన్నీ. ఇప్పుడున్నటువంటి సమయంలో తీరిక ఒకటి లేదు. రెండవది అంటే చాలా సినిమాలు వస్తున్నాయి నాన్న, కొంచెం మాస్ని అట్రాక్ట్ చేసుకోవడానికని కానివ్వు, కొంచెం హారర్తో కూడినటువంటివి, అలాగే కొన్ని అశ్లీలంతో కూడినటువంటి మాత్రం నేను చూడలేదు ఇప్పుడు. ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి కొంతమంది నీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు చూసిన, మన స్వప్న తీసినటువంటి సీతారామం ఎంత బాగా తీసింది, ఎంత నీట్గా ఉంది. ఇలా కొంతమంది తీసినటువంటి సినిమాలు చాలా బాగుంటుంది. ఇప్పుడు తరం చక్క తీస్తున్నారు. ముఖ్యంగా నువ్వు గుర్తు చేసావు కాబట్టి ఆ ఫీల్డ్లోకి మావాడు తీశాడు కదా మంచి సినిమా. ఏ సినిమా? తెలియనట్టు అడుగుతున్నా. మావాడు నీకు తెలియదు, చెప్పండి మరి, అందరికీ తెలియదు. మీ వాడు మా బన్ను. మీకు బన్ను తెలుసు? మేము బన్ను అని పిలుస్తాం తన్ని. ఎస్, వెంకీ అట్లూరి. తను తీసినటువంటి సినిమాలు తొలి ప్రేమ, ఎందుకంటే ప్రివ్యూ తీసినప్పుడు మామూలుగా మమ్మల్ని పిలుస్తారు కదా, ఎందుకంటే మా ఇంటి బిడ్డ కదా. తొలి ప్రేమ చూశాను, మిస్టర్ మజ్ను, తర్వాత రంగ్దే. ఆ సినిమాలు ఏదో ప్రేమ కథలు వినూత్నంగా చక్కగా తీశాడు. సార్ పిక్చర్, ముఖ్యంగా సార్, రీసెంట్గా అది కూడా చూశాను. ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే, నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు, కానీ ఈ మధ్యనే మొన్ననే ఒక వారం రోజుల క్రితం దీంట్లో చూపించారు, ఏమంటారు దీన్ని, దీంట్లో చూసే సినిమాల పేరు ఓటీటీలో చూశాను. నేను చూడక ముందే అమెరికా నుంచి నాకు తెలిసిన వాళ్ళు, మా మనవడు, మా మనవరాలు, మా పిల్లలు, ఇంకా అనేక మంది నోటి నుండి వింటుంటే నా మనసు నిజంగా గర్వంతో ఉప్పొంగిపోయింది. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఓటీటీలో సినిమా చూసా. ఎంత బాగా తీశాడు. మీకు నచ్చిందమ్మా? బాగా, చాలా బాగా. నాకే కాదు, అది అసలు నచ్చని వాళ్ళు, మెచ్చని వాళ్ళు లేరు. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, మీరు సినిమాలు తక్కువ కదా. అదే, సినిమాలు తక్కువగా చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఇంత ట్రెండ్లో వెళుతున్నటువంటిది, ముఖ్యంగా అందులో ఉన్న డైలాగ్స్ ఉన్నాయి చూసావా. ఇవాళ మా గంపా నాగేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అవి వాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడంటే గొప్ప విషయం కాదు. అవును, అది చాలామంది యూత్కి కొంచెం మోటివేట్ చేసేటట్టుగా. వండర్ఫుల్. పోతే వెంకీ ముందు నుంచి అయ్యో ఫిల్మ్ మేకర్గా, అంటే కాలేజ్ అప్పటి నుంచి, అంటే కొన్ని రోజులు వాడు అని వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు నన్ను అత్త అని పిలుస్తాడు కాబట్టి నాకు అలా వచ్చేసింది. సారీ. బన్ను అంటే వెంకీ కొంతకాలం సినిమాలో నటించడానికి ప్రయత్నం చేశాడు. స్నేహగీతం, ఇంకేదో 2 సినిమాల్లో.
అలా కాకుండా తర్వాత తను రచయితగా డైరెక్టర్గా మారి ఇప్పుడు ఈ సినిమాలు తీశాడు. దీనికి అన్నింటికీ నాకేమనిపిస్తుందంటే మూలం వాడి కుటుంబ నేపథ్యం. వాళ్ళ తాతగారు అట్లూరి వెంకటేశ్వరరావు గారు చాలా ప్రముఖ రచయిత, చాలా గ్రంథాలు రాశారు ఆయన. ఎంత మంచి పుస్తకాలు, మానసిక శాస్త్రవేత్త, మనశ్శాస్త్రవేత్త. ఎంసెట్ యమగండం, ముదిమి ముచ్చట్లు. వారి పేరేంటమ్మా? అట్లూరి వాడి తాతగారి పేరే మన బన్నుకి పెట్టారు, అందుకనే అట్లూరి వెంకటేశ్వర వెంకీ అట్లూరి అని అంటారు. ముదిమి ముచ్చట్లు, ఆడవారిని అర్థం చేసుకోవడం ఎలా, విజయానికి వ్యూహం, అలా అనేక గ్రంథాలు వారు రాశారు. ఇంగ్లీష్లో కూడా రాశారు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, ఆల్విన్ చైర్మన్గా పనిచేసి ఎన్నో చోట్లకి వెళ్ళి ఇటు పోలీస్ ఆఫీసర్స్కి కానివ్వండి, కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి, అనేక చోట్ల వారి యొక్క ప్రసంగాల ద్వారా, వారి రచనల ద్వారా చాలామందిని మోటివేట్ చేశారు. ఇప్పుడు వెంకీ అట్లూరి గారికి స్ఫూర్తి అక్కడే అంటారా వాళ్ళ తాతగారు? జంటికి వస్తే కదా నాన్న, వారసత్వంగానే వారి సత్తా వస్తుందిగా వాళ్ళకి. జెనెటిక్గా తాతగారి యొక్క వారసత్వం రాకుండా ఎలా ఉంటుంది? మరి వారసత్వాన్ని మీరు ఆమోదిస్తారు? ఇప్పుడు చాలా చోట్ల పొలిటీషియన్, ముఖ్యంగా పొలిటీషియన్స్ ఫ్యామిలీ నుంచి ఒక లీడర్ వస్తే అతను సక్సెస్ అయినా మనం వారసత్వ రాజకీయాలు అంటున్నాం. సినిమా వాళ్ళు మళ్ళీ సినిమాల్లోకి వస్తే వారసత్వ మూలాన్ని నిలబడ్డారు అంటున్నారు. జనరల్ దాని మీద మీ అభిప్రాయం వేరుగా ఉందా? అంటే కొన్ని జెనెటిక్గా మనకు కుటుంబ నేపథ్యం నుంచి, ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, అనూచానంగా దాని నుంచి వచ్చేవాళ్ళు ఉంటారా లేదా? దాన్ని వారసత్వం అంటాం, వారసత్వం అంటాం. అంటే జెనెటిక్గా వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చేటటువంటివి. ఇంకో పదాన్ని ఏమంటున్నారమ్మా మీరు? ఏమని? వారసత్వం. వారసత్వం, వారి సత్తా. వెరీ గుడ్, గ్రేట్. కొంతమందికి ఇప్పుడు వారసత్వం అనేది వారి సత్తా ఉండాలి కదా, వారికి సత్తాను కూడా అందిపుచ్చుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు చాలామంది. సో అట్లా ఏమిటంటే తాతగారి నుంచి కూడా జెనెటిక్గా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు వెంకీ నాకు బన్ను అనే వస్తుంది అస్తమానం. 2 సంవత్సరాల నుంచి తెలుసు. 2 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి ఇంకా నడకరాని వయసు నుంచి చూశాను. మీరు అప్పుడు కనిపెట్టారా అసలు ఈ ఆర్ట్ ఫామ్లో ఉంటాడు, డైరెక్టర్ అవుతాడు? ఎలా అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కదా, అప్పుడప్పుడు మెహదీపట్నంలో ఉండేవారు వెంకటేశ్వరరావు గారు. వాళ్ళు వారి అబ్బాయి అట్లూరి సుబ్బారావు గారికి మా అందరికీ కూడా ఒక ఆత్మీయ అనుబంధం ఉంది వారి కుటుంబంతో మాకు. నేను చాలామందికి ఆడపడుచుగా ఉన్నాను కదా, ఎంతోమందికి పుట్టినళ్ళు చాలా ఉన్నాయి నాకు. అలా వెంకటేశ్వరరావు గారికి ఆడపిల్లలు లేరు. నన్ను వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ముందు నన్ను పిలుస్తారు. వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా రంగనాయకం పిన్ని, అంటే వెంకటేశ్వరరావు గారి భార్య రంగనాయకం పిన్ని అంటాం మేము. పిలుస్తున్నప్పుడు ఒకరోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు వీడు టీవీని అన్ని ఊడబీక ఆడుతున్నాడు వెంకీ. సాధారణంగా పిల్లలు అట్లా వస్తువులు పాడు చేస్తూ ఉంటే కోపడతారు, ఖరీదైన వస్తువులు పాడు చేస్తారు. వెంకటేశ్వరరావు గారు అంటే వాళ్ళ తాతగారు ఊరుకునేవారికి, కోపడకూడదు. వారి యొక్క మనస్తత్వం ప్రకారం పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి వస్తువులు పాడు చేస్తున్నప్పుడు ఎవరు కోపడకూడదు. వాడు అల్లరి నుంచే మోటివేట్ అవుతాడు, నేర్చుకుంటాడు. అది ఊడబీకుతాడు, మళ్ళీ వాడే బిగిస్తాడు. దాంతో వాడికి నాలెడ్జ్ వస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అదే చెప్తాడు. ఎస్, బాల్యం తీరుతెన్నులే జీవితాన్ని కరెక్ట్. అలా అందులో ఆయన మానసిక శాస్త్రవేత్త కూడా కదా, ఎక్కువగా మనశ్శాస్త్రం మీద చాలా పుస్తకాలు రచించారు. దాంతో అట్లా పెరిగాడు పన్ను. అలా ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ నాన్నగారు కూడా, వారు కూడా అందరికీ హెల్ప్ చేశారు. కానీ వాడు మన దగ్గర పెరుగుతున్నాడు కదా, డబ్బుల్లో పెంచలా. వాడిని ఒక రకంగా ఒక సముద్రంలోకి వదిలేశారు, నువ్వే ఈదుకురా అన్నట్టుగా. అది వాళ్ళ బన్ను అంటే పెద్దాక బన్నుయే వస్తుంది నా వెంకీ అట్లూరి సక్సెస్ కారణం అది. అందుకని అతను ఓన్ గ్రోనప్, మొత్తం తన స్వయం కృషి. అతను రాసినటువంటి డైలాగ్స్ ఉన్నాయి చూసావరా, ఇప్పుడు ఈ లక్కీ భాస్కర్లో, అవును, వాడి గుండెల్లో నుంచి దూసుకొచ్చిన మాటలు అనిపించింది నాకు. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా అవమానాలు భరించాడు. ఆయన అవమానాలను భరించినటువంటి వాడు రాజ్యాంగం రాస్తూ ఉన్నప్పుడు కూడా వాటిని తనలాంటి బాధ ఇంకెవరు పడకూడదనేటటువంటి దీంట్లో రాజ్యాంగంలో కూడా కొంత పొందుపరిచి రచించాడే రాజ్యాంగాన్ని. అవును కదా. అలా ఏమిటంటే ఒక వ్యక్తి
తన జీవితంలో జరిగేటువంటి అనుభవాలు కూడా గుండెల్లో నుంచి వస్తాయి కదా. అలాంటివి కూడా కొన్ని నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు చిన్నప్పటి నుంచి నేను బన్నుని చూశాను కాబట్టి నాకు కొంత అర్థమైంది. అయితే మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు అందులో కొన్ని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఏమన్నా వెంకీ అట్లూరి గారి వ్యక్తిగతం నుంచి వచ్చినవా, వ్యక్తిగత జీవితం కానీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, సామాజిక పరమైనటువంటివి మనకి సమాజంలో జరుగుతున్నవి. ఇప్పుడు తను ఎదగడానికి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఇది తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ అయినప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో నేను చూసినప్పుడు చాలా పెద్ద హిట్ అయింది. తను మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలో చాలా గమనించు మీరు, ఎన్ని ఆటుపోట్లని ఎన్ని అవమానాలను ఎదుర్కొంటూ వచ్చాడు, కానీ ఎక్కడా కూడా పాజిటివ్గానే ఆలోచించేవాడు. ఇప్పటికీ అతను పాజిటివ్గానే ఆలోచిస్తాడు. చూడు ఇందులో ఒక డైలాగ్ అంటుంది చూడు, నేను నా కోసం నేను ఒక అరగంట కూడా ఏదంటాడు చూడు, ఒక అరగంట కూడా నా కోసం నేను జీవించింది లేదు, అలా అని చెప్పి జీవితం అంతా అలాగే ఉంటామనేది డైలాగ్ అంటాడు చూడమ్మా సినిమాలో. అప్పుడు ఎంత పాజిటివ్గా ఆలోచించావు అని అంటుంది చూడు. అట్లా చాలా డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కనుక చూస్తే అతని యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు ఒకటి వేణు, ఒక్కొక్క మాట మన గుండెల్లో నుంచి కొన్ని దూసుకొస్తూ ఉంటాయి. దాకా చెప్పిన చెట్టుతత్వం పండులో దిగి వచ్చినట్టుగా మన ఆలోచన మన మాటగా వ్యక్తం అవుతుంది. అందులో ఒక డైలాగ్ ఉంది చూడు, నేను నా జీవితం నాకు నచ్చినట్లు ఒక అరగంట జీవించకపోతే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేనుగా. వండర్ఫుల్ డైలాగ్. ఎంత గొప్ప డైలాగ్, అదొక్కటి చాలదు. కానీ అతని యొక్క నేపథ్యం చూస్తే సినిమా మన డైలాగ్ మన సంభాషణ అంతా అతని మీద నడుస్తుందండి అని అనుకో. మాకు నేను చెప్తున్నా ఒక టాపిక్ అసలు మీరు ఇట్లా ఎప్పుడు సినిమాని మాట్లాడాలి, ఎందుకంటే అంత దగ్గరగా చూశాను కాబట్టి చెప్తాను. మొట్టమొదటి ఏం చేశాడు, తొలి ప్రేమ అనే సినిమా తీసి యువతను గెలుచుకున్నాడు. మొత్తం యూత్ అంతా ఉర్రు తలుగింది ఆ సినిమా చూసి. మళ్ళీ అలా అని చెప్పి ఎక్కడ నీకు అశ్లీలం కనపడాలి అక్కడ. అవును, అతని యొక్క వ్యక్తిత్వం ప్రతి డైలాగులోనూ ఆ సినిమాలో ప్రతి దృశ్యంలోనూ నాకు కనపడింది. తన సమాజంలో చూసేటటువంటిది తన ఇంట్లో చూసేటటువంటి ఒక విషయాన్ని తను పరిశీలించి తన సినిమాలో పెట్టుకున్నాడు. అర్థమైందా నీకు? ఆ సినిమా చూసినప్పుడు నేను గమనించాను, దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ తొలి ప్రేమ సినిమా నుంచి మళ్ళీ తర్వాత మిస్టర్ మజ్ను, తర్వాత రంగ్ దే, ఇవన్నీ ఆ ప్రేమ కథలను అలా చేసుకుంటూ సమాజంలోకి వచ్చి చివరికి అతనికి తనలో మనసులో ఉన్న ఆవేదనని సార్ సినిమా ద్వారా పంచుకున్నాడు. అసలు విద్యా విధానం ఎలా ఉండాలి, విద్య అనేది దేవుడి నైవేద్యంతో సమానం, దాన్ని అమ్ముకోకూడదు అన్నాడు. ఎంత గొప్ప మాట అది. విద్య దేవుడికి పెట్టిన నైవేద్యం లాంటిది, దాన్ని అమ్ముకోకూడదు అన్నాడు. ఎంత గొప్ప మాట అది. అలాంటి డైలాగ్స్ అన్నీ కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. ఎందుకంటే రచన డైరెక్షన్ అన్నీ తానే కదా. అవును. అందుకని తన యొక్క దీనినన్నిటినీ కూడా తన హృదయాన్ని ఒక రకంగా తెర మీద ఆవిష్కరించాడని చెప్పొచ్చు, ఈజీగా చెప్పాలంటే. అంతటి గొప్ప దివ్య వ్యక్తిత్వం కలిగిన వాడు మన వెంకీ. ఎవరిని నొప్పించడు, ఎవరి మీద ఆధారపడాలని అనుకోడు, ఎవరి సహాయం కోరడు, తన కాళ్ళ మీద తను నిలబడి. ఇప్పుడేం చేశాడు, ఈ సినిమా ద్వారా ప్రపంచాన్ని ఒక రకంగా కుదిపేశాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో కనీసం భార్యకు చీర కూడా కొనలేనటువంటి పరిస్థితిలో, కనీసం పిల్లవాడికి ఒక బహుమతి లేకపోతే ఒక చదువు కూడా చెప్పించలేనటువంటి ఒక పరిస్థితిలో, ఆ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను ఏ విధంగా ఎట్లా పరుచుకుని ఎలా చేశాడనే దాన్ని ఒక ఏమంటారు దాన్ని, వాళ్ళ గుండెల్లోకి దూరి అది తీసాడంటే సామాన్యమైన విషయం కాదుగా. వాళ్ళ ప్రపంచాన్ని కుదిపేసింది ఆ సినిమా. 100 మందిలో మా వైపు నుంచి చూస్తే సగటున 100 మందిలో 90 మంది కథ, 90 మంది నడిచే కథ. ఆ చూస్తున్నప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంటుంది. ప్రతి ఒక్క ఇప్పుడు రామాయణ మహాభారత సినిమాలు మనం చూస్తూ ఉంటే, ముఖ్యంగా మహాభారతంలో ప్రతి పాత్రనే చూస్తూ ఉంటే వేణు, ఇది నా పాత్ర కదా, ఇది నా కథ కదా, ఇది నా స్వభావం కదా అని మనల్ని మనం తడిమి చూసుకుంటాం చూడు. అలాగే ఈ లక్కీ భాస్కర్లో కూడా నువ్వన్నట్టుగా 90 మంది కథ. అవును, అందులో ఉన్న ప్రతి డైలాగ్ చూడు. అవును,
కింద ఆటో డ్రైవర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఇది నేను, ఓహో ఇది నా ప్రవర్తన, దీన్ని హైడ్ చేసి హర్షద్ మెహ్రా దానికి చరిత్రని ఎంత అద్భుతంగా తీశాడు. అది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు జనరల్గా ఇది మాస్కు నచ్చుతుందా అనిపిస్తుంది. ఈ సినిమా మాస్ నుంచి క్లాస్ వరకు నచ్చింది. అవును, చాలా పెద్ద హిట్. పల్లెటూరులో చిన్న చిన్న పట్టణాలు ఇటువంటి సినిమాలు చూస్తారా అని అనుకున్నారు, కానీ అందరికీ నచ్చింది. ఎందుకు నచ్చింది? ప్రతి హృదయాన్ని తడిమి చూసింది, ప్రతి హృదయాన్ని కూడా అర్థం చేసుకుని వచ్చినటువంటి సినిమా ఇది. అందుకని అలాంటి సినిమాలు తీస్తే ఎందుకు చూడను వేణు నేను? నువ్వు అనుకున్నట్టు నేను ఏదో రామాయణ భారత భాగవత కథలే చదువుకుంటానని అనుకుంటున్నా. అసలు మన కథలే కదా నా నాటకాలు. ఇప్పుడు మనం అందరం కూడా నాటకం కాదా ఆడేది, మన జీవితాల సినిమాలు కాదా? అయినా మీరు ఇదివరకు ఒక మాట చెప్పారు, ఒక సినిమా దానికోసం వచ్చినప్పుడు ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల కిందట మీరు అన్నారు, ఒరే ఇది వాల్మీకి ఎంగిలి ఇవన్నీ. వ్యాసుడి యొక్క వ్యాస మహర్షి యొక్క ఉచ్ఛిష్టం అంటారంటే ఎంగిలి. ప్రతి నువ్వు సాంఘికమైనటువంటి సినిమా తీయి, నువ్వు పౌరాణికమైనటువంటి సినిమా తీయి, యాక్షన్ సినిమాలు తీయి, ఏ సినిమా తీయి, అవుట్లైన్ ఎక్కడి నుంచి వ్యాసుడి నుంచే తీసుకోవాలి నువ్వు. 100% నీకు మూల కథ అదే కదా. ఆ మూల కథ నుంచి ఒక ఇప్పుడు చూడు, ఎక్కడ నాకు ఇప్పుడు మా వెంకీ అట్లూరి తీసిన సినిమా చూడగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఏంటంటే అది మన కళా తపస్వి అంటాం కదా విశ్వనాథ్ గారిని. అవునండి. కళా స్రష్టల గురించి ఒక చెప్పినటువంటి ఒక డైలాగ్ ఎప్పుడో నేను సంజీవదేవి గారు, సూర్యదేవర సంజీవదేవి గారు దీనిలో చదివింది. ఏమిటంటే అది అరూపరత్నం కోసం రూపసాగరంలో వలను విసిరే జాలరులు కళాస్రష్టలు. మళ్ళీ చెప్పరా? చెప్పండి మళ్ళీ. వండర్ఫుల్. అరూపరత్నం కోసం, ఆ రత్నానికి రూపం లేదు అప్పటి వరకు. అరూపరత్నం కోసం రూపసాగర్, రూపం ఉన్నటువంటి సముద్రంలో వలను విసిరే జాలరులు కళాస్రష్టలు. ఒక్క అవుట్లైన్ తీసుకుని ఇంత పెద్ద సినిమాను అల్లడం అంటే మరి వాళ్ళు కళాస్రష్టలే కదా. కాబట్టి కళా తపస్సు విశ్వనాథ్ గారి జాబితాలో మావాడు కూడా కళాస్రష్టగా చేరిపోయాడు అంటే మరి మేమందరం ఎంత గర్వపడతాం. అవును, చిన్నప్పటి నుంచి చూసిన మాలాంటి వాళ్ళందరం. ఇప్పుడు మీరంతా ఇంతమంది ఉన్నారు ఆయన చుట్టూ, అట్లూరి వెంకట్ చుట్టూ, మీరు ఏమైనా ఆయనకి ఎప్పుడన్నా సహకారం అందించారా? కథలు కానీ ఎప్పుడూ అందించలేదు. పోనీ ఎవరికైనా ఫోన్ చేసి మా అబ్బాయి కథ చెప్పడానికి వస్తున్నాడు వినండి అని కానీ? లేదు, మనం ఎవరిని ఇప్పుడు ఇది కంప్లీట్గా తన కాళ్ళ మీద తాను నిలబడి తెచ్చుకుని సాధించిందే తప్ప ఎవరిది నాకు తెలిసి లేదు. ఇప్పుడు ఆఖరికి వాళ్ళ నాన్నగారు కూడా పట్టించుకోలేవాడిని. అవునమ్మా. కానీ మీరు ఇష్టమైన ఆయన సినిమాల్లో ఉండడం, సినిమా డైరెక్టర్ అంటే నేను నాకున్న మొట్టమొదటి నుంచి ఉన్న అభిప్రాయం ఒకటి, ప్రతి మనిషికి ఒక ప్రవృత్తి ఉంటుంది కదా మేడం. ఆ ప్రవృత్తికి సానబట్టడమే కరెక్ట్ తప్ప ఇది సినిమా రంగం ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు నన్ను అనకూడదు. సినిమా రంగం చెడ్డదని ఎవరన్నారు? సమాజానికి ఎంత ఆనందాన్ని, మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నారు వాళ్ళు కళాకారులు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకు వాళ్ళంటే అంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు మనకు ఒక 2-3 గంటల సేపు మనల్ని మరో ప్రపంచాన్ని తెలియనివ్వకుండా దానిలో మనల్ని ఇమ్మర్స్ అయిపోయేటట్టు చేసి ఒకలాంటి ఒక మోక్షస్థితికి తీసుకువెళ్ళడమే కదా. అది కూడా అది నటనని తెలిసినా మనం అందులోకి లీనమైపోతాంగా. 2 గంటలు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా కథను చాలాసేపు గుర్తుపెట్టుకుని మళ్ళీ మననం చేసుకుని 10 మందికి చెప్పుకుంటాం. అందుకని పిల్లలకు కూడా అది ఆనందం కదా. ఇప్పుడు పరీక్షలు రాయాలనుకో వీళ్ళు పిల్లలు, పరీక్ష రాయాలి కాబట్టి దాని టెన్షన్తో చదువుతాడు. అది ఒక సినిమా చూస్తే వాడికి టెన్షన్ ఉండదు. అటెన్షన్తో సినిమా చూస్తాడు, సినిమా కథను చూసినట్టుగా చెప్పగలుగుతున్నాడు. ఆ కాసేపు వాడు మానసికంగా ఎంత రిలీఫ్ అవుతున్నాడు, ఎంత రిలాక్స్ అవుతున్నాడు. కాబట్టి సినిమా అనేది ఎప్పటికీ గొప్పదే. కాకపోతే దాని ద్వారా మనం అందించవలసినటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారు ఒకసారి సినిమా అనేటువంటి సందేశం కోసం తీసేది కాదు, కనీసం వినోదం కోసమేని లేదు, మాధ్యమం ద్వారా కొంచెం సందేశం కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన సందేశాత్మకంగా మన మేలుకొల్పే విధంగా ఇప్పుడు భారతీయుడు ఇలాంటి సినిమాలు రాలా, ఎంత సందేశం ఉంది దాంట్లో. అలా మంచి మంచి సినిమాలు వస్తే తప్పకుండా నేను ఇప్పుడు వెంకీ అట్లూరి గారి సినిమాలో ఒకటే సన్నివేశం
సత్యవాణి అమ్మకు బాగా నచ్చింది అని ఒకటే చెప్పమంటే ఒక సీన్ చెప్పండి. లక్కీ భాస్కర్లో. లక్కీ భాస్కర్ అదే ఇప్పుడు మామూలుగా ఆ స్థితి నుంచి తర్వాత డబ్బులు సంపాదించి అవి ఇవి చేస్తూ ఉంటే దీనికంటే ముందటి జీవితమే చాలా బాగుందండి అంటుంది చూడు భార్య. ఆ, సింపుల్గా మనం బ్రతికినప్పుడే మనం ఆనందంగా ఉన్నాం. పైగా ఆవిడేంటి ఇంకొక డైలాగ్ అంటాడు ఏమిటి, నేను బోర్డర్లో ఉన్న దారిద్ర్యంలో ఉన్నా కూడా నన్ను కోరి మరీ చేసుకుంది నా భార్య అంటాడు చూడు. ఎంత గొప్ప విషయం. అవును. దారిద్ర్యంలో ఉన్నాడని తెలిసి కూడా తను ప్రేమించి చేసుకుంది, అతనే కావాలని. చేసుకున్న తర్వాత అతను తెస్తూ ఇస్తూ ఉన్న కొద్దిగా అనిపించి లేదండి దీనికంటే కూడా ముందటి జీవితమే మనకి బాగుంది, మనం అలాగే జీవిద్దాం అన్నదే అది గొప్పగా నచ్చింది నాకు. మరి అది కూడా ఒక సందేశమే కదా ఇప్పుడున్నటువంటి సమాజానికి. రోజు రోజుకి సంపదను పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు చివరికి అక్కడ ఏది ఆనందం ఉందనేది తెలిసి మళ్ళీ చివరికి కిందకి చూడాల్సి వస్తుందా లేదా? అవును. మనం అనుకుంటున్నాం ఆ రోజులే బాగున్నాయి అని. అవును. అది చూపించాడు కదా, అది నచ్చింది సన్నివేశం నాకు. ఇంకా ఒకవేళ సరే, నువ్వు జర్నలిస్టు కదా నాన్న, నువ్వు కూడా సినిమాల మీద బాగా తీసావు, నువ్వు బ్రహ్మాండంగా సీతావలోకనం తీసావు. అసలు నీకేమనిపించిందో నేను అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పు. ఆ సినిమా అమ్మ అయితే చెప్తాను. సినిమాని చూస్తున్నప్పుడు నేను ఆ సినిమాని రిలీజ్ రోజు సెకండ్ షో చూశాను థియేటర్కి వెళ్ళి. నాకు జనరల్గా మల్టీప్లెక్స్ సినిమాలు చూడడం ఇష్టమే, కానీ ఏదైనా దగ్గరగా పెద్దది పెద్ద ఇదివరకు పాత థియేటర్ ఉంటాయి చూడండి, అలాంటివి చూడదే ఇష్టం. అందుకని దానికోసం నేను మన ఇది మన మూసాపేటలో సినిమా ఒక థియేటర్ ఉంటుంది మూసాపేటలో మెయిన్ రోడ్, శ్రీరాముల్లో చూశాను సెకండ్ షోకి వెళ్ళి. అప్పటి వరకు నేను అసలు పెద్ద సినిమాలు ఏవి మొదటి రోజు 2 రోజులు చూడకపోతే నాకు ఇంకా చూడాలనిపించింది. బాగా చూస్తావు కదా. అసలు చూడబుద్ది అవ్వదు. వెళ్ళి బాగా నిద్రలో వెళ్తే అమ్మా అసలు ఒక పావు గంట అర్ధ గంటకి అసలు అటెన్షన్ నిద్రపోయింది. అసలు మీకు ప్రతి సంఘటన ప్రతి సిచ్యువేషన్ ప్రతి సంఘటన చూస్తే మీకు అక్కడ ఆడియన్స్కి వచ్చిన 100 మంది ఆడియన్స్ని మనం చెప్పాలంటే మొత్తం ఆడియన్స్ని 100 మందితో పోల్చినప్పుడు 90-95 మంది ఎమోషన్ అయిపోయి క్లాప్ కొట్టడం, ఆ సీట్ మీద వాడు ఇలా పంచి ఇవ్వడం వచ్చిన వాళ్ళు నేను గమనించాను. నేను వాళ్ళు ఆనందపడడం, కొంతమంది ఎమోషన్ అవ్వడం, ఇది కదరా జీవితం, ఇది కదా ఇంత సూటిగా చెప్పాడేంటి దుల్కర్ అని. అంటే దుల్కర్ని పొగడ్డం వెనక దుల్కర్ వెనక అట్లూరి వెంకటే కదా దాని కథ ఇది రాశాను. సో నేను ఆడియన్స్ని గమనించాను. సినిమాకి వెళ్తే జనరల్గా ఏం చేస్తా అంటే మరీ బాగాలేదు అంటే వచ్చేస్తా మధ్యలో, మీకు తెలుసు కదా. అసలు సినిమా చూడడం అంటే నాకు కూడా మీరు యజ్ఞం ఎట్లా చేస్తారో నేను సినిమా చూడడం నాకు అంత ఇష్టం. తెలుసు, అందుకే అడిగా నేను. ఈ సినిమాల్లో ది వండర్ఫుల్ మూవీ నాకు కాదు, అందరూ ఇది ఇవాళ మనకి రాజమౌళి గారు తర్వాత అతనెవరు నాగాశ్విన్ తర్వాత ఇవాళ మన తెలుగు వాళ్ళు గర్వపడే డైరెక్టర్ అట్లూరి వెంకీ అని చాలామంది. నేనేదో ఇప్పుడు ఈ టాక్ షో కోసం పాడ్కాస్ట్ కోసం లేకపోతే మీ అబ్బాయిని నేను చెప్పట్లేదు, దీన్ని అలా ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయారు. ఆ సినిమాతో ఇప్పుడు ఆయనది చాలా పెద్ద మార్కెట్ అమ్మ, చాలా. అది కాక ఇంకా ఏంటి అంటే మీకు ఆ సినిమాలో దుల్కర్ హీరో చూస్తే ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకంగా కథను బట్టి పాత్ర మారుతూ ఉంటుంది, హీరో కూడా మారుతూ ఉంటాడు కదా. ఇందులో దుల్కర్ని చూపించాడు, ఒక గొప్ప కర్టెన్ తీసేసాడు, ఇందులో ఇంత పెద్ద నటుడు ఉన్నాడు. కరెక్ట్, చాలా అద్భుతంగా. నేను ఆ సినిమా అప్పటికి ఇంకా చూడలా. సినిమా మొన్ననే నేను చూసింది సినిమా, దీంట్లో ఐపాడ్లో చూసాను నేను. చూసి వెంటనే ఎక్కడ చూసినా ఇట్లా పొగుడుతూ ఉంటే నేను వెంటనే వాళ్ళ అమ్మ పద్మకు ఫోన్ చేసి, పద్మ నువ్వు వెంటనే వాడి దిష్టి తీసేయి ముందు, అబ్బాయి ఏం పొగుడుతున్నారు అబ్బాయి ఈ సినిమా చూసి అని పద్మకు ఫోన్ చేసి ముందు వాడి దిష్టి తీయించమ్మా అన్నాను. అలా సినిమా నాకు చాలా బాగుంది. ముఖ్యంగా వాడి గుణగణాలు. బన్నూని ప్రేమించని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు లేరయ్యా మా కుటుంబాల్లో. ఒక మాటలో చెప్పాలంటే అంత మంచి పిల్లవాడు, అంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. నిజంగా ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నిజానికి ఊరందరికీ ఉపకారే వాళ్ళ ఫ్యామిలీ. కానీ నిజంగా నాకు అనిపిస్తుంది కావాలని అట్లా వదిలిపెడితే అట్లా సానపెట్టబడ్డా, నిజంగా చిన్నప్పటి నుంచే వాడు కూడా ఆ విధమైనటువంటి దీంట్లో కనుక తిరిగిపోతే ఇంకో రకంగా మారిపోయేవాడా. నిజంగా ఆ కష్టాలన్నీ వాడికి రావటం వలన పదును పెట్టబడి సానపెట్టబడి వాడు ఒక అద్భుతమైనటువంటి ఒక దీని కింద తయారయ్యాడా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఒక జీవితాన్ని డెఫినెట్గా మెరుగులు దిద్దాలి అంటే ఎన్ని రకాల ఆటుపోట్లు వస్తూ ఉంటేనే వాడు మెరుగులు దిద్దుతాడు అనేప్పుడు దానికి ఉదాహరణ మా వెంకీ. కానీ చాలా తక్కువ సినిమాలతోనే ఆ స్థాయి అందుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు అతను ఇప్పుడు మనకు ఉండే టాప్ డైరెక్టర్లో వారొకరు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ వెంకీ అట్లూరికి మీరు సూచన చేయాలంటే ఆ సినిమా మీద, లేదంటే మొత్తం సినిమా ఎందుకు నేను ఏదైనా సినిమా తీస్తే మా వెంకీ అట్లూరిని సలహా అడుగుతున్నానా ఎలా తీయమంటావా? అంటే మీకు ఉద్దేశం ఉందా సినిమా తీయాలని? నవ్వుతూ చెప్తున్నా, తీయదలిస్తే ఒక్క సినిమా మాత్రం తీయించాలని ఉంది నాకు. మరి అడుగు చూస్తాను తను ఎంతవరకు ఒప్పుకుంటాడు. ముసునూరు నాయకులు మీద ఒక సినిమా తీయించాలని నాకుంది. అంటే మీ దగ్గర స్క్రిప్ట్ కథ ఉంది? అది ఇప్పుడు మన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారిని అడిగితే రాశారు కదా, ఆయన దగ్గర తీసుకుంటే రుద్రమదేవికి ఆయన ఇవ్వాల సూచనలు సలహాలు. మరుగుపడిపోయినటువంటి చరిత్ర అది, మనందరం తెలుసుకోవాల్సిన చరిత్ర కాబట్టి ఆ సినిమా తీయాలని ఉంది, తీయించాలని ఉంది ఎవరికైనా. గతంలో కూడా నేను అడిగాను రామానాయుడు గారిని, వాళ్ళని, ఏది పాపం సమయం కుదరలేదు, అలా అయిపోయింది అది. ఇప్పుడు ఎవరైనా ఆ కథ మీద అమ్మ మీకు కథ చెప్పండి అమ్మా ఏంటి విందామంటే మీరు రెడీనా? అంటే ఒట్టి వెంకీ అట్లూరి గారి కోసమేనా కథ? బేబే ఎవరికైనా, నన్ను ఎవరైనా ఆ సినిమా తీస్తే బాగుంటుందని ఉంది నాకు అంటున్నాను నేను. అది ఒక అద్భుతమైన ఒక చారిత్రక అంశం కదమ్మా. అది ఎప్పుడు జరిగిన కథమ్మా? ఎన్నేళ్ళ కింద? 13వ శతాబ్దంలో జరిగిన కథ. తెలుగు వాళ్ళకి తెలియాల్సిన కథ, అది భారతీయులకి తెలియవలసిన కథ, మీ ప్రాంతం వాళ్ళ కథ, మా ఊరి కథ. మీ ఊరి కథ ఫైనల్గా ఎండుకొస్తే మీ కథ. నా కథ ఏం లేదు అంతేమ్మా. మీ కథ అంటే ఇప్పుడు మీ కథ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను మీరు అనేది ఏంటమ్మా, సింగులరా ప్లూరలా? మనం నేను అనేది నాకు మీరే చెప్పారు, నాకేం చెప్పారు, ఒరే నేను అనేది సింగులర్ కాదు ప్లూరల్ అని. అవును. ఎందుకంటే కూర్చుంటే మిమ్మల్ని ఏమంటున్నారు, ఈవిడికి వాళ్ళ మేనత్త పోలికలు, లేకపోతే వీళ్ళ నాన్న దమ్ముంది, లేకపోతే ఆ ఫీచర్స్లో వాళ్ళ అమ్మగారి పోలికలు. అంటే మీ అమ్మగారిని మేనమామని మీ అత్తని చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, బతికున్నారు కాబట్టి ఈ పోలికలు ఉన్నాయి అంటున్నాం. కాబట్టి సత్యవాణి గారికి రోజు ఇంత ప్రసంగాలు చేసి ఆధ్యాత్మికంగా ఏదైనా ఇంత ఆసువుగా మాట్లాడే సత్యవాణి గారికి ఈ డిఎన్ఏ ఎక్కడో ఒక 100 ఏళ్ల నాడో 200 ఏళ్ల నాడో మీ వంశీకులు ఎవరో ఉండుంటారు. అప్పుడు సింగులర్ ఫామా సత్యవాణి గారు ప్లూరలా? ప్లూరలే. అదే మీరే నాకు చెప్పిన మాట మీకే చెప్తున్నా. భలే ఎప్పుడెప్పుడే గుర్తుకు పెట్టుకుంటావే భలే నువ్వు. సీరియస్లీ అమ్మా, మీ మాటలు నేనన్నీ పాటిస్తాను. ఇక్కడికి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఎప్పుడో ఒక పెద్ద సభలో ఎక్కడో మీరు ఒక మాట అన్నారు, కారే రాజులు గర్వోన్నతి చెందిరే వారేరి సిరిమూట కట్టుకొని. మా నాన్నగారు చెప్పేవారు ఈ పద్యం. ఎప్పుడు ఏం తీసుకెళ్తామయ్యా, ఏం తీసుకెళ్ళొద్దు, విడిపోవటం కంటే ఓడిపోవటం కంటే ఓడిపోదాం కావాలంటే, ఓడిపోవటం కంటే విడిపోవటమే అనైతికం, విడిపోవడం కంటే ఓడిపోవడం మేలు అని మీరు చెప్పిన మాటలు నాకు గుర్తుంది. తర్వాత జనరల్గా మీరు ఏదైనా దాన్ని కొంచెం శాస్త్రీయతగా, ఉదాహరణకి ఇక్కడ ప్రస్తావన తేవచ్చో లేదో నాకు తెలియదు, బతుకమ్మ పండుగ అంటే జనరల్గా ఏమంటాము, బతుకమ్మ మనది అంటాం, లేకపోతే సంక్రాంతిని ఒక రాష్ట్రం అంటాం, లేకపోతే ఇంకోటి ఏదో తమిళనాడు వాళ్ళకి ఒక పండుగ ఓనం ఉంటుంది. అలాగా బతుకమ్మ అనే పండుగని నేను ఒక మీదెక్కడో ఒక పెద్ద ప్రసంగంలో విన్నాను నేను. బతుకమ్మ అంటే బతుకిచ్చే అమ్మ, ఇది ఒక ప్రాంతం చట్రంలో పెట్టడం ఎంతవరకు సబబు? కరెక్టే కదా మరి అన్న జగన్మాత అందరికీ. మేబీ ఆ ప్రసంగం చూసుంటారా రేవంత్ రెడ్డి గారి వాళ్ళు. ఇప్పుడు ఆ కొత్త తెలుగు తల్లిలో బతుకమ్మ లేదు, కొత్తది తెలుగు తల్లి విగ్రహం వచ్చింది కదా, ఆవిడ నిజానికి అట్లా ఉండటం కూడా నాకు నచ్చింది వ్యక్తిగతంగా. కాదు నాన్న, బతుకమ్మ అనేది వేరే, ఆ తల్లే బ్రతుకమ్మ. ఆ స్త్రీమూర్తిని స్త్రీతో పోల్చుకోవడమే బ్రతుకమ్మ. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా బతుకమ్మ ఎందుకు? అక్కడ పెట్టింది ఎవరు? తల్లిని స్త్రీమూర్తే కంకులు పట్టుకున్నది, ఆవిడే బ్రతుకమ్మ. అందుకని చేతులు అది పట్టుకుంది కాబట్టి ఆవిడే ఇంకా బ్రతుకమ్మ. ఇంకా ప్రత్యేకించి ఈ విధించిన బతుకమ్మని ఎలా పెడతావు నువ్వు? నాకు కూడా నచ్చింది యాక్చువల్లీ. నాకు ఇంకా బాగా ఎక్కడ నచ్చిందంటే ఆ పైన కిరీటాలు తీసేయటం. ఇప్పుడు అమ్మ అంటే అమ్మే, అమ్మ వేరు దేవత వేరు కదమ్మా. అది నచ్చింది. ఊరికే ఇక్కడ ప్రస్తావన లేదో నాకు తెలియదు. మీ ఒపీనియన్ ఏంటమ్మా ఇప్పుడు దాన్ని మార్చిన దాని మీద? తెలంగాణ తల్లి కొత్తగా అంటే ఒపీనియన్ ఏముంది? ఇప్పుడు ఒక తెలంగాణ తల్లిని ఆల్రెడీ పెట్టుకున్నారు, మార్చాల్సిన అవసరం కూడా లేదు, మార్చారు, అయిపోయింది. న్యాయంగా అయితే మార్చాల్సిన అవసరం కూడా లేదు, ఆ కిరీటం అది తీసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సరే మార్చిన తర్వాత కూడా ఇది కూడా బాగుందని పాజిటివ్గా ఆలోచిస్తే గొడవ లేదు.
అంటే కానీ మీకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఏం లేదు మనకి. అదే అట్లా నాకు మీరు ఇదంతా పర్సానిఫికేషన్ కదా నాన్న, ప్రకృతి మాత అంటాం. ఎస్పెషల్లీ నాకు అనిపించింది ఏంటంటే మీరు ఆ రోజు భారత మాత అంటున్నాం వేణు. భారత మాతను మనం ఎలా ఊహించుకుంటామో అలా మనం తయారు చేసుకున్న ఊహా చిత్రం అది. అలాగే తెలంగాణ తల్లి, తెలుగు మాత, తెలుగు తల్లి. తెలుగు తల్లి రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే తల్లి, రెండు తల్లులు ఉండరు కదా. ఆమె పెద్ద తల్లి, ఈవిడ పెన తల్లి, లేకపోతే ఈవిడ పెద్ద తల్లి, ఆవిడ పెన తల్లి అనుకుందాం. ఎట్లా చూసినా అంతే కదా. ఒక దీనికి మనం ఒక పర్సానిఫికేషన్ ఇచ్చి మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు గణపతి ఉంది, తత్వానికి గణపతిని ఒక బొమ్మగా మనం చేసుకుంటున్నాం. శివతత్వానికి ఒక బొమ్మగా మనం ఊహించుకుని పెట్టుకున్నాం. అలాగే ఒక తత్వానికి ఒక బొమ్మను ఊహించుకుని మన చిత్రకారుడు తయారు చేస్తే దాన్ని పూజించుకుంటున్నాం. ఎందుకని విస్తరించి ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఒక చోటికి ప్రొది చేసి దానిని ఆవాహన చేసి దాన్ని పూజించుకుంటున్నాం. ఆ పూజను ఎలా చేసుకున్నా ఆవిడ ఆమోదిస్తుంది. ఇవన్నీ మనకున్నటువంటి అభిప్రాయాలు తప్ప ఇట్ ఈస్ నాకైతే అది బాగుంది, ఇది బాగుంది. నాకైతే అట్లా అనిపించింది. బతుకమ్మని ఇట్లా అందులోంచి బతుకమ్మని తీశారు కదా, మీరు అన్నది కూడా బాగుంది. ఆవిడే బతుకమ్మ అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అమ్మ, ఆయన కాంగ్రెస్ జెండా ఎందుకు పెట్టుకోవాలి? ఆయనే కాంగ్రెస్ కదా. అలాగా కాంగ్రెస్ వ్యక్తి కాంగ్రెస్ జెండా పెట్టుకుంటే గుర్తింపు లేని స్థితి కాదు కదా ఆయన. అట్లాగే బతుకమ్మకి ఆవిడే బతుకమ్మ అయినప్పుడు మళ్ళీ బతుకమ్మ ఎందుకు? ప్రతి స్త్రీ కూడా మనందరికీ కూడా అన్నం పెట్టి తినిపించి జోలపాడి నిద్రపుచ్చి సృష్టికర్త్రి, పోషణకర్త్రి, లయకర్త్రి అంతా ఆవిడే కదా. కాబట్టి మన బ్రతుకునిచ్చేది తల్లే. కాబట్టి ఆ తల్లి రూపంలో మన అమ్మను చూసుకుంటున్నాం కాబట్టి బాగుంది. ఇప్పుడు మీరు మనం ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్, అది ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. అసలు విషయానికి టాపికే కాకుండా మీ ఆయన మాటలే మాట్లాడాం మనం. అసలు కలిసింది మీరేదో నాకు మీరు రామాయణం చెప్దాము, ఇది సీత సదస్సుకు అందరిని పిలుద్దామని పిలిచారు. అయితే అమ్మా జనరల్గా ఆధ్యాత్మికం, సినిమా, రాజకీయం ఈ మూడు ఉందా? ఈ మూడింట్లో ఈ మూడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కొన్నిసార్లు మీ బంధువులు కొన్ని మంది బిజినెస్లో ఉన్నారు, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఇన్ని రంగాల్లో నుంచి వెంకీ అట్లూరి సినిమాని ఎన్నుకున్నారు, కళను ఎన్నుకున్నారు. ఇప్పుడు సత్యవాణి గారిని విభజించి మనం ఒక గ్రేడ్ ఇవ్వాలంటే ఆవిడే. ఇప్పుడు మీకు తెలియదు, మీరు ఇంత సినిమాలు చూస్తారు నాకు తెలుసు, కానీ జనాలకు తెలియదు మీరు ఇలా సినిమాని ఇష్టపడతారని. ఏంటన్న సినిమా చుట్టూ మా మాస్టర్ గారు, గురువు గారు ఇక్కరాల కృష్ణమాచార్యులు గారి గురించి ఎప్పుడు చెప్తుంటారు. మాస్టర్ గారు సరదాగా మంచి సినిమా వస్తుంటే శిష్య బృందానందాన్ని తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళి చూసి వచ్చేవారు. కొన్ని అభిప్రాయాలు కొంతమందికి అలా ఉండిపోయాయి. ఆధ్యాత్మికవేత్తలంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, ఏదో కాషాయ వస్త్రాలు మెడ నిండా పూసలు వేసుకోవాలి, ఒంటి నిండా బొట్లు పెట్టుకోవాలి, ఇలాంటి అభిప్రాయంలోనే పడిపోయి ఉన్నారు. ఆధ్యాత్మికత అంటే అసలు ఏంటి మీనింగ్? తనను తాను తెలుసుకోవడం. సృష్టిలో దేనిని వద్దని చెప్పలే, దేనికైనా హద్దు ఉండాలని చెప్పారు. అవునా? అందుకని మంచి వచ్చినప్పుడు అందరం ఆస్వాదిస్తాం. మంచిని ప్రతి చోట మనం మెచ్చుకోవలసిందే, మంచిని మనం పెంచవలసిందే, ప్రతి గొప్ప విషయాన్ని మనం అభినందించవలసిందే కదా నాన్న. అవును. అభినందించదగ్గ స్థితి నుంచి మనం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వేణు, మనిషికి నిందించటం అనేది అలవాటు అయిపోయింది నాన్న. మాస్టర్ గారు ఇప్పుడు అనేవారు, నిందించటం అనే స్థితి నుండి అభినందించటం అనే స్థితికి వెళ్ళాలి, అభినందించడం అనే స్థితి నుండి ఆనందించే స్థితికి వెళ్ళాలి, ఆనందించడం అనే స్థితి నుండి అనుభూతి చెందడం అనే స్థితికి వెళితే ఎంత గొప్పగా ఉంటుంది. కరెక్ట్. ఎంత బాగుంటుంది. అందుకని ప్రతిదాన్ని కూడా నిందించటం, విభేదించడానికి అలవాటు పడుతున్న కలి లక్షణం ఇది. కలి అంటే ఏదో ఒకటి నిందించాలి, ఎవరో ఒకళ్ళు తప్పు పట్టాలి, రంధ్రాన్వేషణ చేయాలి, విడిపోవాలి, ఒకరికొకరుగా ఉండవలసిన వాళ్ళు ఎవరికి వారుగా ఉండాలి. ఇది కలి లక్షణం. కల్కి ఏంటమ్మా సినిమా మీద అభిప్రాయం చెప్పండి. కల్కి చూడలేదు వీణు, ఇంతవరకు చూడలేదు నాన్న. నాగేశ్వరి గారి సినిమా. కల్కి అనేటటువంటి వాడు ఈ ఉన్నటువంటి ఈ కపటాన్ని, ఇప్పుడున్నటువంటి దీన్ని పోగొట్టేటటువంటి వాడు కల్కి. ఆయన శంబళ అనేటువంటి గ్రామం నుంచి, హిమాలయాల నుంచి రేపు ఇక కలియుగం ఇక అయిపోతుంది, అంతమవుతున్న సమయానికి ఇప్పుడున్నటువంటి లక్షణాలన్నింటినీ పోగొట్టి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చేవాడు కల్కి. కానీ సినిమా మీకు వీలుంటే మళ్ళీ అది కూడా చూడండి అమ్మా. చూడలేదు. స్వప్న చాలాసార్లు చెప్పింది, పోనీ రాత్మ మనం అందరం థియేటర్లో చూద్దాం, మన హోమ్ థియేటర్లో, తీరిక లేక చూడలే. అదే ఇప్పుడు అశ్వత్థామ చెప్పారు, చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుందని, బట్ నేను ఇంకా చూడలేదు. వండర్ఫుల్ సినిమా అమ్మ, అది కూడా ఒక బెంచ్ మార్క్ సినిమా. వెరీ గుడ్. నిజానికి కల్కి వచ్చిన తర్వాత అదే ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు తరం పిల్లల్ని చాలామంది అంటుంటే నేను ఊరుకోను,
మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఇప్పటి తరం పిల్లలలో కూడా ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. సపోజ్ మనం వీళ్ళల్లో కూడా చాలా మంచి ఆలోచనలు ఉంటున్నాయరా. మీరు ఎంతవరకు ఆ పాత ఆ భావాలలో కట్టుపోయి మనమే ఏదో గొప్పవాళ్ళం, ఇప్పుడంతా యువతరం అంతా చెడిపోతుంది అది ఇది అని మాట్లాడుతుంటారు కొంతమంది. నిజంగా చెడిపోతున్నది పిల్లలు కాదు, పెద్దవాళ్ళే అంటాను నేను. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ఈ ఈ ఈ అనుకునే పెద్దవాళ్ళు ఎవరు కాసేపు కూర్చుని పిల్లలతో సంభాషించే ఓపిక తీరిక వీళ్ళకు ఉండదు. నేను పిల్లల్లో తిరుగుతున్న మనిషిని, విద్యార్థుల్లో తిరుగుతూ ఉంటాను కదా నాన్న. మా పిల్లల్ని కూడా కదిలిస్తే మా మనవడు ఎంత అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే మనం ఇలా ఆలోచించలేదు కదా, ఎంత బాగా ఆలోచించారు ఈ పిల్లలు అనిపిస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆనాటి పాతకాలపు భావాలనే మనం చెప్తూ మేము అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని కాదు. ఇప్పుడు కూడా పిల్లలు చాలా బాగా ఆలోచిస్తున్నారు, క్రియేటివిటీ పెరుగుతోంది, సృజనాత్మకత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కొత్త కొత్తవి ఆవిష్కరిస్తున్నారు వాళ్ళు, వాటిని స్వాగతించాలి కదా మనం. అవును. ఇప్పుడున్నటువంటి ఆధునికతని అప్పుడున్నటువంటి ప్రాచీనమైనటువంటి దీన్ని కూడా రంగరించి రెండింటినీ కనుక మనం సమన్వయం చేసుకుంటే ఒక కొత్తది ఒకటి ఆవిష్కృతం అవుతుంది కదా. అవును. అవునా కదా. అవును. అందుకని నేను ఎప్పుడూ కూడా తీసిపారేది దీన్ని. మళ్ళీ తర్వాత మీరు చాలాసార్లు ఎప్పుడంటే ఈ షోలో మీకు ఊరికి గుర్తు చేస్తున్నా అంతే, మీరు ఈ సిరివెన్నెల గారు, వేటూరి గారు, తర్వాత కళా తపస్వి విశ్వనాథ్ గారు మాటలు తెచ్చినప్పుడు మీరు నాతో చాలాసార్లు కొన్ని దాదాపు 20 సార్లు 100 సార్లు అని ఉంటారు, ఒరే వాళ్ళు రాసిన ప్రతి పాటకి కావ్య గౌరవం ఉంది, అది సినిమా పాటలు ఇమిడినంత మాత్రాన అవి కావ్యానికి దూరంగా లేవు. మరి ఎందుకు నాన్న మన అశోక్ తేజ, చంద్రబోస్ మన ఇంట్లో తిరిగాడిన పిల్లలు వీళ్ళు. వాళ్ళు అప్పుడు చంద్రబోసు, అశోక్ తేజ మన ఇంట్లో. అశోక్ తేజ పాడిన అశోక్ నువ్వు పాడితేనే బాగుంటుంది అబ్బా పాట, నీ గుండెల్లో నుంచి వస్తుంది. అలాగే బోస్ కూడా నేను గాయకులకి ఇచ్చి పాడించినప్పుడు కన్నా కూడా వాళ్ళు రాసిన పాట వాళ్లే పాడుతూ ఉంటే భలే ఎంజాయ్ చేసేదాన్ని. కొన్ని సందర్భాల్లో అయితే నేను కళ్ళ నీళ్ళు ఏడ్చేసేదాన్ని. కొన్ని పాటలు అలా రాశాడు అశోక్ తేజ, బతుకు పాటలు కొన్ని చాలా ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు సుధాకర్ తేజ, అశోక్ తేజ, బోస్ మన ఇంట్లో మేమందరం ఇక్కడ సరదాగా నా ఇంట్లో ఉండేవారు పిల్లలంతా. ఆ పాటల్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ముఖ్యంగా జానపదాలు, జనాల గుండెల్లో నుంచి వచ్చే ఆ జానపద పాట చాలా ఇష్టం నాకు. అన్నమాచార్య కీర్తనలు నేను ఆస్వాదిస్తాను, కానీ ఈ బ్రతుకు పాటలను పాడతారు చూడు నాన్న. బా అయితే మీరు సత్యవాణి గారు ఎంతసేపటికి ఆవిడ గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి, మోటివేషనల్ స్పీకర్ అనేదే తెలుసు. మీరు ఒకటి చేసినా అర చేసినా పని చేసినట్టే లెక్క కదా. ఇప్పుడు పూర్ణాహుతి టైంలో ఆఖరిలో వేసేవైనా అది యజ్ఞంతో సమానం కదా. అలాగే మీరు సినిమాలు యాక్ట్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. ఒక సినిమాలో అదేమైంది చెప్పండి నాకు. అది మన కుర్రాళ్లే. ఆ రోజే నేను ఊరి నుంచి వచ్చి పడుకున్నాను. వెంటనే నాకు ఆయన పేరు శంకర్ అనుకుంటా, ఆయన పేరు డైరెక్టర్ వీరశంకర్, మా బాబుకు ఫ్రెండ్ అనుకుంటా తను. ఫోన్ చేసి అమ్మ మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా అని అడిగాడు. ఏంటండి చెప్పండి అన్న. ఆ సినిమాలో ఆ పాత్ర వేయవలసినటువంటి వాళ్ళు ఆ రోజున ఏదో సంథింగ్ వాళ్ళు రాలేకపోయారు. ముందు రోజు రాలేకపోతే హరిహర కళాభవన్కి అప్పటికే పాపం డబ్బులు కట్టి వేస్ట్ అయిపోయిందట వాళ్ళు. మళ్ళీ రెండో రోజు ఆయన రాలేకపోతే నేను జడి గారు అనుకుంటా పిలిచింది. ఆయన రాలేకపోతే ఈరోజు మీరు వచ్చి కొంచెం ఆ భర్తీ చేయాలమ్మా అన్నారు. అరే నేను మధ్యలో చూస్తే కుర్రాళ్ళ మధ్యలో నేను తిరిగేది, మీ టైటిల్ నాకు బాగా నచ్చింది కాబట్టి నేను వచ్చేస్తున్నానన్న. వెళ్ళి ఆ మన కుర్రాళ్ళే అనేటువంటి సినిమాలో ప్రప్రథమంగా సీన్ నాతోనే ప్రారంభమవుతుంది. ఆ సినిమాలో జస్ట్ అలా నిలబడి 2-3 డైలాగ్స్ చెప్పడమే. ఒకటి వేణు ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేది, నాకు నటించడం చాలా ఇష్టం. నేను హై స్కూల్ చదివే రోజుల్లో నా దేశం అనే ఒక నాటికని నేనే రచించి నేనే డైరెక్ట్ చేసి బ్రహ్మాండంగా మేము ఇది షార్ట్ స్టోరీలో వేస్తాం, నటించడం ఇష్టం అనేసారు మీరు. నేను అడుగుదాం అనుకున్న లోపల మీరు అనేసారు. ఒకప్పుడు ఇప్పుడు మీకు సంబంధించింది మీకు దగ్గరగా ఉండేది ఏదైనా. నేను సరదాగా మా వెంకీతో అనేదాన్ని, మరి వెంకీ నాకు కూడా ఏదైనా నాకు కూడా ఏదైనా రోల్ ఉంటే ఎవరని సినిమాలో తమాషాగా ఏదైనా ఒక మంచి రోల్ ఉంది మీకు దగ్గరగా అంటే చేస్తారా? ఇప్పుడేం లేదు వీడు, ఇప్పుడేం చేయకూడదు, మీకు తగ్గ రోల్ వస్తే. ఇప్పుడు లేదు, కానీ సరదాగా నాకు చాలా ఇష్టం. ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ చెప్పడం అనేది, సినిమాలో కాదు కానీ డ్రామాలు వేయటం అనే దాంట్లో నాకు బాగా ఇష్టం. ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ చెప్పడానికి నాకు డిగ్రీ లేదు కాబట్టి మీరు పనికిరారమ్మా అని తీసేశారు. ఏదో దానికి ఏదో సమ్ డిగ్రీ ఉండాలట. అలాగే హై స్కూల్ డేస్లో నేను నాటకాలు చాలా బాగా వేసేదాన్ని.
నటించడం ఇష్టమే మీకు? ఇష్టమే. అసలైనా మీరే నటనల భ్రమకు నా మనసు అంటే నాన్న భగవంతుడు కూడా కొన్ని కొన్ని పాత్రల ద్వారా తాను కూడా వచ్చి నటించి నడయాడి ప్రాక్టికల్గా చూపించి వెళ్ళాడా లేదా? ఆ చూపించి వెళ్ళిన పాత్రలే కదా రామాయణం కానీ మహాభారతం కానీ. తానుగా ఈ భూమిలోకానికి దిగి వచ్చి నటించి మనకి చూపించి ప్రయోగం చేసి వెళ్ళాడు. మన జీవితాలు కూడా అంతే కదా. అంతే. ఇప్పుడు ఒక సినిమా కానీ ఒక నాటకం కానీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? చెడ్డ పాత్రలను అంటే విలన్ పాత్రలను చూస్తే ఇలా ఉండకూడదు అనిపిస్తుంది, హీరో పాత్ర చూస్తే ఇలా ఉండాలనిపిస్తుంది. అంటే మంచి చెడుల మధ్య. ఇప్పుడు రామాయణంలో కనుక రావణాసురుడు, రావణ కుంభకర్ణ విభీషణాదులు, వాలి సుగ్రీవులు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు 3 కుటుంబాల మధ్య కథను నడిపించి నువ్వు ఏ కుటుంబంలో ఉంటావని అనిపిస్తే ఎవరైనా ఏమి ఎంచుకుంటారు? రామలక్ష్మణులా ఉంటామండి అంటారు. వాలి సుగ్రీవులు అనరు, రావణ కుంభకర్ణాదులు అనరు కదా. అలాగే ఒక సినిమా చూపించినప్పుడు మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణని చివరికి మంచి ఏ విధంగా గెలుస్తుందో చూపించడానికి కదా. ఏ కథ అయినా ఆఖరికి సుఖాంతం. అంతే. శుభం అనేటటువంటిది ఆఖరి వారుడు ఎందుకు వేస్తాడు? సుఖాంతం అని ఎందుకంటాడు సినిమాని? కథ కంచికి. కథ కంచికి మనం ఇంటికి ఎందుకంటే అట్లా అనమాట. కాబట్టి ప్రతి జీవిది కూడా ఒక నటన నాటకమే కదా నాన్న. అదే అంటున్నాను, ప్రతిదీ నాటకమే. మన తనికెళ్ళ భరణి గారు ఆట కథ రాసేవా నీకు ఆట కథ రాసేవా అన్నట్టుగా ఆడిస్తుంటాడు మన పాత్రల ద్వారా. అదేమ్మా, అంతర్లీనంగా మనం ఆడేది నాటకమే, మీరే చెప్తారు. అదే తెర మీదకి రావాలంటే ఊరికే ఒక చిన్న చిన్న మంచి రోల్స్ ఉందంటే దాన్ని ఏమిటంటే ప్రజలకి నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా దాన్ని ఇందాక నేను చెప్పానే ఒక లైన్ ఒక అవుట్లైన్ తీసుకుని దాన్ని ఒక కథగా దానిని ఒక నటి అయినా సరే దాన్ని ఏమంటారు డ్యాన్స్ బ్యాలే అంటారు. ఒక చిన్న గాథను తీసుకుని ఒక బ్యాలేగా చేయటం అనేది ఒక నటికి ఒక నర్తకికి ఎంత కష్టం. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. మీ ఫేవరెట్ నర్తకి ఎవరమ్మా? మీరు అన్నీ చెప్పారు, ఇప్పుడు డైరెక్టర్లు చెప్పారు, యాక్టర్స్ చెప్పారు, అలా మీకు ఎవరన్నా? ఎందరో నచ్చుతారు. శోభానాయుడు గారి దగ్గర నుంచి ఈనాడు అలేఖ్య పుంజాల వారి దగ్గర నుంచి అందరూ ఇష్టమే. ఇప్పుడు మీరు చెప్తున్న అలేఖ్య పుంజాల గారు ఇప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మర్చిపోయిన ఆవిడ చాకలి ఐలమ్మ మీద బ్రహ్మాండంగా చేశారట. చూసిన వాళ్ళు చెప్పారు. నేను వెళ్ళాను. అద్భుతం. మొన్న ఈ మధ్యన మండోదరి కూడా చేశారు. నేను వెళ్ళలేకపోయాను వేణు ఆ రోజున. మండోదరి మీద పిలిచారు కానీ నేను వెళ్ళలేకపోయాను. చాలా బాగా చేశారు రివ్యూ, అది కూడా. ఇప్పుడు అట్లాగేనన్నా అమ్మ, దీన్ని బట్టి ఈ కళల్లో కూడా హై ఎండ్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో పాలించే స్థితికి వెళ్తున్నారు కళను ఆధారం చేసుకునే. అవునా? అంతే కదా. ఇప్పుడు అలేఖ్య గారు, మీరు చెప్పిన అలేఖ్య గారు, ఇప్పుడు ఆవిడ కూడా పరిపాలన కిందే లెక్క కదమ్మా. కళల్ని సమన్వయం చేస్తూ 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం. అలాగా మీరెందుకు రాకూడదు? మీరు కూడా మీరున్న రంగంలో కూడా ఇప్పుడు మీరు కూడా ఒక మీరు మాటలు కాదు, ఇప్పుడు ఎంతో కొంత జనాన్ని, మీరు యూత్ని మోటివేషన్ చేసే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారు సలహాదారుగా వచ్చారు. అలా మీరు కూడా ఏమన్నా, అసలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందని నేను అనట్లా, బలవంతంగా ఎవరైనా మీ మనసుకు నచ్చిన వారు ఎవరైనా అమ్మా ఈ బాధ్యత మీరు తీసుకోండి, కళలు, సంస్కృతి ఇట్లాంటి వాటిలో అన్నారనుకో, మీకు కోరిక ఉందా? లేదమ్మా. బాధ్యత, కోరిక అనట్లేదు. బాధ్యత తీసుకోను, కోరిక లేదు. బాధ్యత తీసుకోరా అమ్మ, ఇది బాధ్యత అంటే కూడా తీసుకోరా? మరి బాధ్యత ఇప్పుడు తీసుకున్న బాధ్యత చాలు నన్ను, అయిపోయింది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మీకు అది బాధ్యతే లేనప్పుడు నగలు ఎందుకు ఇచ్చారు అమరావతికి? అది ఒక పౌరురాలిగా నేను జన్మనిచ్చినటువంటి నా రాష్ట్రంగా, నా దేశంగా నేను భావించి నా వంతుగా నేను నా బాధ్యతను నేను చూపించాను తప్ప అది రాష్ట్రం మీద ప్రేమ, దేశం మీద ప్రేమ, ఈ ప్రపంచం మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది కదా నాన్న మనకి. రెండు ఒకటే అని చెప్పారు నాకు. రెండు ఒకటే కదమ్మా, అన్నీ ఒకటే. ప్రయాణం అన్నీ ఒకటే, అన్నీ ఒకటే కదా వేణు. అవును అవును. ఇప్పుడు అందుకని ఇప్పుడు కొత్తగా నేనేదో బాధ్యతలు తీసుకుని, ఇప్పటికీ మనకంటూ భగవంతుడు ఈ భూమి మీదకి పంపించేటప్పుడు మనకంటూ ఏదో ఒక రోల్ ఇస్తాడు. దానిని ఇప్పటి వరకు నాకు తెలిసిన రీతిలో, నా శైలిలో నేను నా పాత్ర పోషణ నేను చేశాను. ఇక అలసిపోయా నిజం చెప్పాలంటే. ఈ అలసటలో కూడా ఒక ఆనందం ఉంది. అలసటలో ఆనందం. అట్లూరి వెంకటేశ్వరరావు గారు ఆ పుస్తకం కూడా రాశారు, అలసటలో ఆనందం. మీరు పాత్రధారి మాత్రమే. ఇంకొకడెవడో మన ఈ నేత్రాలకు కనపడినోడు ఒక డైరెక్టర్ ఉన్నాడుగా, వాడు పాత్ర అటు ఇటు నడిపితే మీ చేతిలో ఉంది. అది వేరు సంగతి. అది నేను అనేది. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, మా మాస్టర్ గారు చెప్పినట్టుగా
మై లైఫ్ ఈజ్ హిజ్ అపాయింట్మెంట్, దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్. వెరీ అర్థమైందా? కాబట్టి అపాయింట్మెంట్ అంతా వారిచ్చిన రోల్ కాబట్టి అది ఆ సన్నివేశాన్ని ఎవరు ఎటు తిప్పుతారో మన చేతుల్లో లేదు. ఆ ప్రణాళిక పైవాడిది కదా, అది నేను చెప్పలేను. నాకంటూ నా వ్యక్తిగతంగా నాకైతే ఏ కోరిక ఇంకా లేదు. ఇప్పుడు దుల్కర్ రామరాజ్య స్థాపన అనేటటువంటి విషయం మాత్రం నాకు చాలా చాలా నచ్చింది, నచ్చిన విషయం. ఆ నచ్చినటువంటి విషయాన్ని పెద్దలైనటువంటి వాళ్ళు ఆలోచించి పూనుకుంటే రాబోయే తరానికి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చి ఆ రాముడు చూపిన మార్గంలో ప్రపంచమంతా ఏకం కావడానికి అది ఒక గొప్ప తరుణోపాయంగా నాకు అనిపించింది. కాబట్టి దానిలో ఉన్నటువంటి చిన్న బాధ్యతను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గ్రేట్ అమ్మా. అదే ఇక మా భాషలో నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు దుల్కర్ని వెంకట్ అట్లూరి ఎలా డైరెక్ట్ చేశాడో, పాత్ర ఎమోషన్ ఏదైనా నడిపించింది ఆయనేగా, అలాగే మిమ్మల్ని కూడా ఒకడు నడిపించేవాడు ఒకడు ఉన్నాడని మీరే నమ్ముతారు కదా. ఆయన ఏ పాత్ర ఎడిదిప్పుతాడో చెప్పలేం కదా, తెలీదు. మేము నడిపించేవాడు పైవాడు, మనం నడిచేవాళ్ళం మనం అంతే. అవునవును. ఈ పాత్రలన్నీ ఆయన సృష్టించినవేగా వేయడం, నీకు తెలియదు ఏమో, నువ్వు ఆశిస్తున్నామే నన్ను అడుగుతావు కానీ ఇవన్నీ నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. దొంగ సీరియస్లీ మిమ్మల్ని నేను ఇప్పుడు చెప్తున్నా, మిమ్మల్ని చాగంటి కోటేశ్వరరావు గారిని, వారిని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు అంటే వారి ప్రసంగాలు చూశాను. అప్పుడెప్పుడో మీరు తీసుకెళ్తే వరప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో వారి ప్రసంగాలు విన్నాను. తర్వాత ఈ మధ్య లాస్ట్ ఇయర్ విశ్వనాథ్ గారి సినిమా పాటల మీద ఆయన వ్యాఖ్యానం చేశారు, కలిశాను. కానీ ఎదురుగా ఉండి చూశాను, కానీ వారితో నేను మాట్లాడలే. కానీ మనసా వాచా కర్మేణ నాకు ఆయన, మీరు, తర్వాత కొన్ని విషయాలు జగ్గి వాసుదేవ్ గారు, తర్వాత కొన్ని విషయాలు ఆంగ్ సాన్ సూచి అని ఆవిడే బర్మా లీడర్, మీ ఐదుగురు నాకు, తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు, ఇది కూడా నేను ఎవరిని మనసులు వాళ్ళకి ఏదో బిస్కెట్ వేయడానికి నేను చెప్పట్లేదు. ఆ తర్వాత నేను వృత్తిపరంగా పనిచేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈ 10 మంది నాకు ఎప్పటికీ నాకు స్ఫూర్తి నింపే వ్యక్తులండి. ప్రతి మనిషి జీవితంలో ఒక స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఉంటారు నాన్న. అవును, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం కూడా మన మీద ఉంది, అవసరం కూడా ఉంది. వాళ్ళకి ఎప్పుడు మనకి ఎవరెవరైతే మనకి జీవితాన్ని ఇచ్చి మనల్ని ప్రేరేపించి ప్రేరణ ఇచ్చారో వాళ్ళు ఎప్పుడు మనందరికీ ప్రాతస్మరణీయులే, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మంచి, అవును, అలా చెప్పగలగడం కూడా గొప్ప విషయం కదా నాన్న. ఎందుకంటే దీని ద్వారా నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. నాకు వారితో కలిసి పనిచేయటం, వీళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ దగ్గరగా చూడడం నాకు అపురూపమే. ఎందుకంటే ఒకరోజు ఎప్పుడైనా మీరు ఒకసారి నాకు అన్నీ గుర్తున్నాయి. ఎప్పుడో 5 ఏళ్ల నాడు ఎవరో చావు పుట్టుకల గురించి మాట్లాడుతుంటే మీరు అన్నారు, వరి ఫూల్స్రా వీళ్ళంతా, అసలు పుట్టుక అనేది విడిగా లేదు, నీ మొహం పుట్టుకతోనే నీ డెత్ బెడ్ స్టార్ట్, కౌంట్ డౌన్ స్టార్ట్. నువ్వు బయటకు వచ్చావంటేనే ఒకరోజు గడిస్తే మరణం ఒకరోజు దగ్గర కాదు నాన్న. మనం ఏమండి మీరు రాను పోను టికెట్ బుక్ చేసుకున్నారా అని అడుగుతాం మనం. రాను పోను టికెట్ ఆయన బుక్ చేసి ఎప్పుడో మన జేబులో పెట్టి పంపించాడు. క్యూ ఆ బోర్డింగ్ పాస్ తీసుకుని రెడీగా ఉంటాం, వాడు అనౌన్స్ చేయగానే వెళ్ళిపోతాం. అదే కదా. అలాగా అసలు మన టాపిక్ ఎక్కడ నిజంగా సింపుల్గా చెప్పాలి, మహామృత్యుంజయ మంత్రం అర్థం ఇదే. అంతే కదా మరి. మృత్యుంజయ మంత్రం మనం పఠిస్తున్నాం రోజు, దాని అర్థం అదే. దాన్ని అలా స్వీకరించగలిగి దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ఆ ప్రయాణం హ్యాపీగా, ఆ ప్రయాణం సాఫీగా జరిగిపోవాలనిగా కోరుకుంటున్నాం. అనాయాస మరణం ఇవ్వమనే కదా కోరుకుంటున్నాం. అవును. దోసకాయ తొడిమ నుండి ఎంత అనాయాసంగా తెగిపడుతుందో, దోసకాయ తొడిమ నుండి ఎంత సునాయాసంగా తెగిపడుతుందో అంత అనాయాసంగా నన్ను అమృతత్వానికి చేర్చమంటున్నాడు కదా. అవును. మరి ఇప్పుడు ఇందాక మనం అనుకున్న దాని అర్థం అదే, సింపుల్గా మామూలు భాషలో చెప్పుకోవాలంటే. అవును, అంతే కదా నాన్న. అవును అమ్మ. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ఎటో వెళ్ళాం కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళకి మీరు ఏమన్నా సలహా సూచన చేస్తారా? ఇప్పుడు మీ వెంకీ అట్లూరి గారి లాగానే ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని దీన్ని చిత్రీకరిస్తున్న 2 కెమెరామెన్స్ కూడా వాళ్ళు మంచి ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు రేపు వాళ్ళకి ఎటు టర్న్ అవుద్దో మీకు తెలియదు. వాళ్ళు కూడా మంచి చాలా చిన్న వయసులోనే బాగా చదువుకున్నారు, టెక్నికల్గా వండర్ఫుల్ కెమెరామెన్స్ ఇప్పుడు ఇస్తున్న హేమంత్ ఇంకా వీళ్ళంతా. సో అలాంటి వాళ్ళందరికీ ఒక సమూహానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ బాధ్యతతో సినిమా తీయాలి? ఇప్పుడు బాధ్యత అవసరమా? ఇప్పుడు నిజానికి కొన్ని సినిమాలు ఉన్నాయమ్మా, కొన్ని సినిమాలు
ఇవాళ రేపు ఫుల్ బ్రేకింగ్లు ఇచ్చిన సినిమాలు, ఫుల్ డబ్బులు వచ్చిన సినిమాలు, అవి డబ్బులు తెచ్చిపెట్టినాయి. ఆ సినిమాలు బేస్ చేసుకొని నేషనల్ అవార్డులు కూడా ఇచ్చేస్తున్నారు. అంటే దానికి జాతీయ ముద్ర పడింది. ఇవన్నీ మీరు ఏకీభవిస్తారా ఏకీభవించారా అని రెగ్యులర్ క్వశ్చన్స్ నేను అడగను. కానీ ఫిలిం మేకర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు బాధ్యత ఉందా? బాధ్యత అవసరమా? అసలు బాధ్యత అంటే ఏంటి? అంటే బాధ్యత అనేది విడిగా ఉంటుందా? రోజు చేసే పనిలో పని చేసుకుంటూ పోవడమేనా? ఫిలిం మేకర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే ఒంటిపై కనపడాలి. ఇందులో డైలాగ్ మీ వెంకీ చెప్పారు. మా వెంకీ చెప్పి. ఇప్పుడు అలాంటి ట్రెండ్లోకి వెళ్ళిపోతున్నారు. నిజమే, కరెక్టేనా? నిజానికి ఆ ట్రెండ్లో ఉండి చెప్తేనే మీకు అది అర్థమవుతుంది. ఆ ట్రెండ్ జరుగుతోంది కాబట్టి డైలాగ్ వచ్చింది దాంట్లో. అర్థమైందా? అర్థమైంది. నిజమే కదా. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, పాపం వాడు ఏం వేసుకుంటాడో ఒక ప్యాంటు చొక్కా మీరు వేసుకునేది, ఆ ఒంటిపై ఏం కనపడుతుంది? ఆ ఒంటిపై కనపడిన తను కూడా తీసుకెళ్ళి భార్య మొత్తం షాపులో నగలన్నీ కొనేస్తాడుగా. అవును. మొత్తం ఇంకా తీ మొత్తం దాంట్లో కౌంటర్లో ఉన్నాయని ఖాళీ చేయించేస్తాడు కదా. అలా ఒంటిపై కనపడాలనేటువంటి దానికి ఆ సీన్ అక్కడ పెట్టాడు దాంట్లో. ఇప్పుడు అలాంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే చివరికి జీవితాలు ఏమైపోతాయో కూడా చూపించాడుగా. సత్యాన్ని, పరమ సత్యాన్ని కూడా చూపించాడు కదా. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీసేటటువంటి వారందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే, ఒకప్పుడు రచయిత్రులు ఎద్దనపూడి సులోచనారాయణ గారు, మాదిరెడ్డి సులోచన గారు, ఇద్దరి పేరు సులోచనలే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి రచనలన్నీ కూడా హై దీంట్లో ఉండేవి. ఎక్కువ బాగా మనకి ఐ మీన్ ఆ హీరో, నాకు మా అమ్మ చెప్పేది, ఆవిడికి దిగడమే ఒక పెద్ద విమానంలో దిగేసేయటం హీరో ఉంటుంది. ఇక ఆడపిల్లలందరూ అటువంటి హీరోలనే డ్రీమ్లోకి వెళ్ళిపోయేవారు. మాదిరెడ్డి సులోచన గారి రచనలన్నీ కూడా సామాన్యుడి జీవితాన్ని తడిమి చూసి రచించేవారు ఆవిడ. అర్థమైంది. ఇప్పుడు కేరళ మూవీస్ చూడు నువ్వు. కానీ ఇద్దరు హిట్టే, ఇద్దరికి పేర్లు వచ్చినాయి. ఇద్దరికి మీరు చెప్తున్న మాదిరెడ్డి సులోచన రాణి, మాదిరెడ్డి సులోచన గారి నవలను సినిమాలు ఎక్కడ తీశారు? సినిమాలు తీయటం అని కదమ్మా, రచయితలుగా. అదే నేను చెప్పేది, రచయితలుగా సులోచన రాణి సినిమాలు తీశారు కూడా కదా. చక్రవర్తి, తర్వాత ప్రేమనగర్ అవన్నీ కూడా తీశారు కదా సినిమాలు. తీయాలి, అవి కూడా తీయొద్దని నేను అంటలేదు. కాబట్టి సామాన్యుడి జీవితాలను కూడా తడిమి చూసి వాటిని కూడా ఒక లైన్ తీసుకుని పిక్చర్స్ తీస్తే సమాజానికి కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా కేవలం వినోదమే కాకుండా, ఇప్పుడు సీతారామయ్య గారు మనవరాలు సినిమా తీశారు, ఎంత బాగుందో. అట్లాగే సిరిమల్లె చెట్టు కిందదిన సిరిమల్లె ఏదో సినిమా ఏంటన్నా మన దాంట్లో అతని పేరు కూడా సీతమ్మ వాకిటి సిరిమల్లె, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంత బాగుంది అసలు, ఎంత బాగుంది అసలు. డైలాగ్స్ ఎంత న్యాచురల్గా, అలా వినోదం ఉంది దాంట్లో, ఒక అందం ఉంది, ఎన్ని ఉన్నాయి. సినిమాలు చాలా మంచి మంచి తీస్తున్నారు. అట్లా అలాంటి సినిమాలు చూడరేమో అనుకున్న పొరపాటు. మాస్ని అట్రాక్ట్ చేయకపోతే సినిమా తీయరేమో అనేటటువంటి, సినిమా నడవదేమో అనేటటువంటి భ్రమలు మీకు వద్దు. సినిమా వాళ్ళకి నేను చెప్తున్నా, తీస్తే ప్రతి ఒక్కడూ ఆదరించే సినిమాలు అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు శంకరాభరణం సినిమా తీసినప్పుడు ఆయన కూడా భయపడ్డానని చెప్పారు విశ్వనాథ్ గారు. సినిమా జనం చూస్తారా అని. ఎంత చూశారు? కొన్ని 100 సార్లు చూశారు సినిమాని. అవునా కదా? అంటే ప్రజల యొక్క రుచిని, అభిరుచిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కదమ్మా. కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఇప్పుడు శంకరాభరణం 42 ఏళ్ల కిందట. ఇప్పుడు నేను ఒక రోజు మిమ్మల్ని ఎప్పుడు ఫాలో చేస్తా అంటే మరీ శంకరాభరణం హిట్ అయింది కదా, అన్ని శంకరాభరణాలు తీస్తే చూడరు జనాలు. అది హిట్ అయింది కదని మళ్ళీ అన్నీ అవే తీస్తే కాదు. అదే కాదమ్మా, దాన్ని మార్చి తీయడం, దాన్ని ఫ్లేవర్ తగ్గకుండా. ఇప్పుడు మీ మాటే మీకు చెప్తా. ఇప్పుడు అలాగే ఒక డాన్స్ మీద కానీ, ఒక సంగీతం మీద కానీ, అదేంటి రుద్రవీణ ఆయన తీసిన సినిమా ఉందో చూడండి, చిరంజీవి కూడా నటించాడు రుద్రవీణ. అలాంటి కొన్ని సినిమాలు చూడండి, ఒక్కొక్క దాని మీద. మళ్ళీ అక్కినే నాగేశ్వరరావు గారితో శృతిలయ్యలు అదేదో సార్ పేర్లు కబుక్కుని గుర్తురావు. ఇది అక్కినే నాగేశ్వరరావు గారితో రమ్యకృష్ణ గారు ఉంటారు. సినిమా సూత్రధారులు. అసలు ఏ సినిమా కాదు, అసలు దేనికి దానికే వెరైటీ. ఎంత అద్భుతంగా ఆదరించారు ఆ సినిమాలని. అందరూ ఆదరించిన సినిమాలే కదమ్మా. అందుకని నేను మరీ
థియేటర్లోకి వెళ్ళగానే చెవులు పగిలిపోయేటట్టుగా కాకుండా ఆ శబ్ద కాలుష్యం లేకుండా ముఖ్యంగా అర్థవంతంగా కొంచెం తీస్తే అందరూ ఆదరిస్తారు అనేటటువంటిది నా అభిప్రాయం. అందుకని ఇట్లా ఈ చెడు ఈ మాస్ పెడితే తప్ప, ఇలాంటి ద్వంద్వార్థాలతో డైలాగ్స్ పెడితే తప్ప చూడరేమో అనేటటువంటి దీనిలో పడిపోవద్దు అంటున్నాను నేను. అలా పడిపోతే పుష్ప చూసారమ్మా? చూడలేదమ్మా. అది కూడా పెద్ద హిట్ అయిపోయింది. చూడలేదు. బాగా కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. కానీ ఆ సినిమాని మిశ్రమ స్పందన. నేను ఏం చూసినా ఎప్పుడే పిల్లలు చెప్తే దాంట్లో చూడటమే, అది కూడా వెరీ రేర్గా. నాకు టైం ఎక్కడ ఉంటుంది మేడం అన్నీ చూడటం. ఇదంటే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడానంటే చిన్నప్పటి నుంచి వాడిని దగ్గరగా చూసి అంత ఇదిగా దాని కాబట్టి ఇంతసేపు చెప్పగలిగా నేను. మిగతా తెలిసిన వ్యక్తి కాబట్టి గర్వపడుతున్నా. ఇంత గొప్పగా ప్రపంచాన్ని కూడా ఒక రకంగా ఒక ఊపినటువంటి సినిమాగా వాళ్ళ పేరు పొందింది కాబట్టి గర్వంతో మనసు ఉప్పొంగుతూ అందరూ అనగానే నాకు వాళ్ళ తాతగారే గుర్తొచ్చారు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు మీ లక్కీ వెంకీ అట్లూరి లక్ స్థితికి వెళ్ళిపోయారు. నేను అన్నానమాట, నేను మెసేజ్ పెట్టాను, లక్కీ భాస్కర్ లక్కీ వెంకీ అని పెట్టాను. అవును, ఆడియన్స్కి లక్కీ ఆయన. లక్కీ ఆయనకు లక్ అనట్లేదు, ఆడియన్స్కి మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఆయన లక్కీ వెంకీ అట్లమ్మా. వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వరపుత్రుడు నాకు తెలిసి. మాకు నా గుడిలో శంకుస్థాపన చేసిన వాళ్ళ అమ్మ పాప 2 సంవత్సరాలు పిల్లవాడు సంవత్సరమే అయినారే మంచి జ్వరం ఒళ్ళో పెట్టుకుని పూజ చేసింది ఆ రోజు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి నా దగ్గర. అలాంటి వాడు వాళ్ళంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పు వేణు, ఏంటి కబుర్లు చెప్పాలి మీరే. మనం ఎక్కడ సీత దగ్గర మొదలయ్యి మీ వెంకీ అట్లూరి మిథిల యోధ. నువ్వు ఈ సీత పుస్తకం ఇచ్చి నాకు చాలా సంతోషపెట్టావు. ఒకప్పుడు నువ్వు సీతాయనం కూడా తెచ్చి ఇచ్చావు, గుర్తుందా? అవును. వాళ్ళెవరు వాళ్ళు ఏమంటారు, ఆవిడెవరు, మన అమెరికన్ రైటర్ రాసింది. త్రేతాయుగ నాటికి వెళ్ళి రాసి ఇచ్చారు. అంటే ఇప్పుడు అలాంటి అంటే అది జరిగిందా లేదా పక్కన పెడితే ఆ కల్పన ఆ రాయడం బాగుంది. ఇప్పుడు శీతాకాలంలో అక్కడ అంతఃపురంలో ఉన్న ఒక ఆవిడ నేను మళ్ళీ భర్త తీసుకున్నాను అని చెప్పి ఆవిడ ఒక కథ రాసిందమ్మా. చూశారు కదా? అవి దగ్గరగా రామాయణానికి చూస్తే రామాయణ పరిస్థితిని చెప్తుంది ఆమె. చెప్తాను. ఇదంతా సైన్స్ నాన్న. ఎవరికైనా ఒకళ్ళకి వివరిస్తే అర్థమయ్యేవి కావు ఇవి. ఇప్పుడు నిజంగానే బాధ కలిగించే విషయం ఏమిటంటే, జానకి రాముడు అని ఒక సీరియల్ తీశారు ఇక్కడే మన రామోజీ ఫిలిం సిటీలో. ఎంత నచ్చిందో నాకు అది. ఎంతవరకు రాముడు బాల్యం నుంచి రాముడినే హైలైట్ చేసుకుంటూ తీశారు తప్ప దాన్ని తీశారు తప్ప ఇంతవరకు మరి ఇక్కడ అయోధ్యలో రాముడు పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మిథిలా నగరంలో మరి ఈవిడ పెరుగుతోందిగా జానకి. ఆ బాల్యం నుంచి సీత యొక్క విశేషాలన్నీ మనకు అసలు చూపించలే ఇంతవరకు. కానీ దాన్ని చాలా బాగా తీశారు. దానిలో అయినటువంటి గొప్ప గొప్ప విషయాలు, సీతాదేవిని గురించి చాలా అద్భుతమైన విషయాలు మనం గ్రహించగలిగాం. అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి దానిలో కూడా. చెప్పారు మీరు. అవును, చాలా. ఎంతమందికి చెప్పాను, అందరూ చూశారు నేను చెప్పిందా. నిజమే సత్యవాణి గారు, మీకు చెప్పి మంచి పని చేశారు. మాకు అది చూసి మేము చాలా ఆనందపడి ఒక రకంగా అడిక్ట్ అయిపోయాం ఆ సీరియల్కి అన్నారు అందరూ. అలా ఆయన పేరేంటి, బాంబేలో ఉంటారమ్మా, ఆ డైలాగ్స్ చెప్పిన ఆయన పేరు దేవదత్త. వారితో మీరు మాట్లాడినట్టు ఆయన కోసం చాలా ప్రయత్నం. ఆయన ఎట్లాగైనా హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చి ఎప్పటికైనా నేను సన్మానం చేసుకోగలనా అనే ఒక ఇది ఉంది నాకు, కోరిక. దేవదత్ పట్నాయక్ అబ్బా ఏమి రాశాడండి డైలాగ్స్. మీరు పైకి అంటే రామాయణ శ్లోకాలు కథను అర్థం కాని వాళ్ళకి దాని యొక్క మహాభారతం కానీ రామాయణ ఈ మధ్యకాలం వచ్చిన సీరియల్స్ అన్నిటినీ దాని లోతుని అందరూ చవి చూసేటట్టు తీశారు. అంటే ఎవరికి వాడికి తన లోపల సందేహాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కదా, ఇదెలా అటువంటి సందేహాలన్నింటికీ సమాధానాలు సీరియల్స్ ద్వారా చెప్పేశారయ్యా. మహాభారతం కానీ, జానకి రాముడు కానీ, హరహర మహాదేవ్ కానీ, ఈ సీరియల్స్ ద్వారా మనకి ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలకి సమాధానం అటు హేతువాదులు కానివ్వు, కమ్యూనిస్టులు కానివ్వు, నాస్తికులు కానివ్వు, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు అసలు చరిత్రని, అసలు సత్యాన్ని సీరియల్ ద్వారా చూపించాలి. అయితే
ఇప్పుడు మీకు ఆధ్యాత్మికవాదులకి సమాజానికి ఎంత దోహదపడుతున్నారో అలాగే ఎంతో కొంత మా సినిమా వాళ్ళు కూడా దోహదపడుతున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? డెఫినెట్గా ఒప్పుకుంటాను. వై నాట్? వాళ్ళదే అసలు బాధ్యత. అసలు శక్తివంతమైంది మీడియాకి. అది నాన్న మీడియా ద్వారా ఇవాళ నిమిషాల్లో చేరిపోతుంది వార్త. బాధ్యత వాళ్ళదే. ఎందుకు ఒప్పుకోను? వాళ్ళు ఎప్పుడు గౌరవనీయులే. ఆ గౌరవప్రదంగా ఉన్నంత వరకు బాగుంటుందని చెప్తాను నేను. అంతకంటే లేదు. ఎందుకనంటే ఇప్పుడు స్త్రీలు వేసే పాత్రల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కడ మన భారతీయతకు స్త్రీత్వానికి భంగం కలగకుండా ఉన్నంత వరకు బాగుంటాయి. ఒకప్పుడు స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేసేవారు. ఆ వేసినప్పుడు కూడా తర్వాత స్త్రీలు కూడా వేయవలసి వచ్చినప్పుడు కూడా దూరాన్ని కొంత మెయింటైన్ చేశారు. నువ్వు పాత పాటలు కానీ అవన్నీ చూడు. తర్వాత ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పే ఉందని అసలు మొత్తం తీసేసేసి ఇప్పుడు చాలా చెప్పకూడదు కానీ చాలా హేయంగా ఉంటున్నాయి నాన్న. హీరోయిన్స్ ద్వారానే ఆ వ్యాంప్ పాత్రలు కూడా వాళ్ళకేతోనే వేయించటం, అవి కొంచెం మాత్రం మాలాంటి వాళ్ళకి కొంచెం బాధ కలిగించే విషయాలు. ఇది కొంచెం మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మన దేశంలో ముఖ్యంగా స్త్రీకి, స్త్రీత్వానికి, మాతృత్వానికి మన దేశంలోని సృష్టిలోనే ఒక విశిష్టమైన ఒక పాత్రత ఉన్నది. అవునా కదా? ఆ గౌరవం ఉన్నది, మర్యాద ఉన్నది. ఆమె ఎప్పుడు నమస్కరించే స్థితిలో ఉంది, తిరస్కరించే స్థితిలో ఎప్పుడూ లేదు. అదే ఇప్పుడు సినిమాలు కూడా ఉమెన్ ఓరియంటెడ్ మీద చాలా వస్తున్నాయి మంచి సినిమాలు. నేను రావటం లేదంటలేదు నాన్న, కొన్ని తీస్తున్నారు, ఉమెన్ ఓరియంటెడ్ మీద తీస్తున్నారు. వాటిని అట్లా ఉంచి మరీ ఇంకా జనాల కోసం ఏదో దాన్ని చేసి వాళ్ళకి మానసిక వికారాలు పెంచేటట్టుగా కాకుండా ఆ విషయంలో కూడా జాగ్రత్త పడితే మరింత బాగుంటుందని చెప్తున్నాను నేను. అవి నచ్చవు నాకు. అదే గౌరవంగా మనం ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు ఒక పౌరుడి యొక్క బాధ్యతను, ఒక డైరెక్టర్ కానీ ఒక నిర్మాత కానీ ఎవరైనా పౌరుడి యొక్క బాధ్యత కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటట్టు ఒక చర్య కానీ, ఒక సినిమా కానీ, చెప్పే ఒక మాట కానీ దాని ఇంపాక్ట్ తప్పకుండా సమాజం మీద పడుతుంది. వివేకానందుడు ఒక మాట అంటాడు, రాను రాను పెరిగే జనాభాకి కావలసిన అవసరాలు తీర్చడం కూడా చాలా కష్టం. అర్థమైందా? పెరుగుతూ ఉన్న జనాభాకి అవసరాలన్నీ తీర్చడం కూడా చాలా కష్టం అవుతుంది. కేవలం వ్యాపారం కోసం తీసేదాన్ని మనం ఎప్పటికైనా బహిష్కరించాల్సిందే అన్నాడు ఆయన. కాబట్టి కేవలం వ్యాపారం కోసం 10 మందిని చూడటం కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎన్ని రకాల హేయమైనవి, చూడలేనివి, అలాగే కుటుంబం అంతా కలిసి చూడలేనివి, ఎన్ని నీచమైన, హేయమైన, జగుప్సాకరమైన సన్నివేశాలు వస్తున్నాయి. మరి ప్రసార మాధ్యమాల వాళ్ళు కనుక అది ఒక పౌరుడి యొక్క బాధ్యతగా, ఒక మనిషిగా తన బాధ్యతగా కనుక తీసుకోకపోతే సమాజానికి మేమిస్తున్నట్టు. ఇప్పటి వరకు నేను చాలా పొరపాటు పడ్డా. పాశ్చాత్య దేశాలతో పోలుస్తూ పాశ్చాత్య దేశాలు చెడుతూ వచ్చాం. కానీ పాశ్చాత్య దేశాల సినిమాలు కానీ, పాశ్చాత్య దేశాల యొక్క పద్ధతులు కానీ ఇంత విశృంఖలంగా ఇంత గొడవ లేవు. మనమే చెడిపోతున్నాం. మన వాళ్ళు తీసుకుంటున్నారు, మనమే చెడిపోతున్నాం, బాగా చెడిపోతున్నాం, రోజు రోజుకి చెడిపోతున్నాం. అది గనక ఈ ప్రసార మాధ్యమాలు పనిచేసేవాళ్ళు దాన్ని ఒక మంచి బాధ్యతగా తీసుకుని సమాజ ఉద్ధరణ కోసం కనుక చేస్తే సమాజం బ్రహ్మాండం. మాదొక విన్నపం అమ్మ. ఇప్పుడు మీరు ఇదివరకు మీ ప్రసంగం నుంచి అని చెప్తా, మీరు ఒకసారి ఏం చెప్పారంటే బాధ్యత గలవాడు, ధర్మం తెలిసినవాడు, ఇది తప్పు అని తెలిసినవాడు తప్పని చెప్పకపోతే, భీష్మ పితామహ భీష్ముడికి జరిగింది ఇదే అని మీరు అన్నారు. ఆ రోజు తప్పు జరిగిందని తప్పు మాట్లాడలేదు అని చెప్పని. అయితే అలాగే ఇప్పుడు రాబోయే సినిమాలు అన్నీ వ్యాసుడు నుంచి వచ్చినవే, వ్యాసుడు వాల్మీకి కథ నుంచి వచ్చిన సన్నివేశాలే సినిమాలు అంటున్నారు కదా. మీకున్న సమయాన్ని ఎప్పుడైనా ఒక అర్ధగంట, ఒక గంట మీకు సినిమాని చూస్తే సామాజికంగా, ఇప్పుడు నీ సినిమా నువ్వు అంటున్నావు, ఇప్పుడు మీరు అనుకుంటున్న లైవ్లో చూపించే సినిమాలన్నీ ఆనాడు మహాభారతంలో సంజయుడు ధృతరాష్ట్రుడు చూపించలా లైవ్ ప్రోగ్రామ్ని. అదే అంటున్నా. అందుకే నా ప్రశ్న మొత్తం మీకు అంక అవ్వాలా. నేనేమంటున్నా అంటే మీరు ఎప్పుడైనా వారానికో 10 రోజులకో ఒక సమయం ఇవ్వండి నాకు. ఎందుకు? మీకు ఒక ట్యాబ్లో సినిమా చూపిస్తా, ఒక మంచి సినిమా, మంచి కాదు సినిమా చూపిస్తా, ఆ సినిమా మీద రివ్యూ చెప్పండి. అంతా పిల్లలే డైరెక్టర్లు, మీరు తిట్టండి లేకపోతే ముద్దు చేయండి, వాళ్ళని అభినందించండి. ఈ సినిమా ఇలా ఉంది, దీనికి పనికి వస్తుందా రాదా,
ఎందుకంటే మరి బాధ్యత ఉన్న వాళ్ళు చెప్పొద్దామా మీరు? ఇప్పుడు నువ్వు సీతావలోకనం చూస్తే 1000 మందికి చెప్పాలా నేను? అదే మంచి చూసిన చోట 10 మందికి చెప్తాను నేను. అందుకే ఇంక నుంచి ట్రెండ్గా వస్తున్న సినిమాలు మీకు చూపిస్తా, దాని మీద మంచి చెడు మాట్లాడండి, అదిలించండి, లేకపోతే కాదురా ఇది బాగుందని చెప్పండి. అంత సమయం ఎక్కడుంది నాన్న? బ్రహ్మాండమైన మర్చిపోయాను అసలు. ముఖ్యంగా మళ్ళీ వస్తున్న దానికి అనుకోకు, మన వెంకీ అట్లూరు తీసిన లక్కీ భాస్కర్ మీద మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంత రివ్యూ ఇస్తారో నేను ఊహించలా. ఎంత బాగా చెప్పారు ఆయన. అవును, చూసాను. ప్రొఫెసర్ ఆయన కూడా దాని మీద అంత మాట్లాడారు అంటే అది ఎంత గొప్పగా ఉందో చూడు. అంటే అంటే చెప్పాలి అలాంటి వాళ్ళు కూడా. కరెక్టే, ఒక స్టాండర్డ్, అంటే యూనివర్సల్కి చెప్పాల్సిన ఒక స్థాయి సినిమాల వరకు వెళ్ళి సినిమా మాధ్యమం ద్వారా చెప్పడం అది గ్రేట్. అది ఏ మాట అయినా, అది ఏదైనా ఒకటి, అది ఒక్కొక్క స్టెప్ ఎక్కి హిమాలయం అంతా ఎక్కి అట్లాంటి ఒక పెద్ద డైరెక్టర్ చేతికి వెళ్ళిన ఒక సమస్య సినిమాగా రూపంగా మారి ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఒక ఆలోచన రేకెత్తించటం అనేది ఒక థాట్ ప్రొవోకింగ్ అనేటటువంటిది అవసరం. నిజమే కదా, ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా, ఓహో ఎంత ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి దాని గురించి. కరెక్ట్, ప్రజలను ఒక రకంగా మేలుకొల్పడమేగా. అంతేమా. ఇప్పుడు వెంకీ అట్లూరి గారు చెప్పిన సంఘటనలు, అభిప్రాయాలు అందరికీ తెలుసు, కానీ అంత భావగర్భితంగా వ్యక్తీకరించడం రాదు అందరికి. అదే నేను చెప్పేది. అక్కడ వాళ్ళని స్పెషల్, అందుకే నేను కళా స్రష్టలు అని అంటున్నాను, కళా తపస్సులు అనేది. అందుకే నేను అది వాళ్ళ గొప్పతనం. అవును, అందుకే ఇట్లాంటి వాళ్ళ సినిమాలన్నీ మీకు 10 రోజులకు ఒకసారి వెంటబడి వీడు చూసిన ఈ సినిమా వాడుగా సినిమాల చుట్టూ చెప్తున్నావు. సినిమా ఏం తక్కువమ్మా? తక్కువ నేను అంటలేదు ఆయన. మీరు 10 తలలు రావణాసురుడు అన్నారు. ఎప్పుడో లవకుశలో ఏం చెప్పాడమ్మా? కరమున ధనువు శరమును దాల్చి 20 చేతుల దొరనే కూల్చి. అసలు ఎంత గొప్పగా చెప్పాడు. 20 చేతులు అంటే, అవును, 20 చేతులు ఉన్నాయంటే 10 తలలకి వేరేగా చెప్పారు. మరి ఇది చెప్పిన ఆయన సినిమా అతనేమ్మా, సినిమాకి కాదంటలేదు. కాబట్టి దాన్ని కూడా మీరు, నేను 1 minute ప్లీజ్, దాన్ని ఒక చక్కని ఆయుధంగా ఉపయోగించి ప్రజలను మేలుకొల్పండి అంటున్నాను నేను. అదే అంటున్నానమ్మా, ఆయుధాన్ని వినోదంతో పాటు. ఇప్పుడు ఒక హరికథ చెప్తాడు నాన్న, ఆ కథను వాడికి బుర్రకెక్కించడానికి దాంట్లో అభినయం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, మధ్యలో నటన ఉంటుంది, హాస్యోక్తులు ఉంటాయి. అవును, అలాగే సినిమా అనేటువంటి ఒక నవరస భరితం. అవును, ఆ నవరస భరితమైన దానిని కూడా ఎక్కడ అశ్లీలానికి, ద్వంద్వార్థాలకి చోటు లేకుండా బ్రహ్మాండమైన సినిమాలు తీయండి అనే చెప్తున్నాగా నేనే అంటున్నానమ్మా. ఇప్పుడు మీలాంటి వారు మాకు సమకాలికులుగా ఉండటం మాకు నిజంగానే అపురూపం. మేము ఈ షోలో మీకు డబ్బా కొట్టట్లే. అలాంటి మీకు ఇప్పుడు ఉదాహరణకి మన ఓపెన్ హ్యామర్ ఆయన అణుబాంబు కనిపెట్టినప్పుడు అద్భుతంగా అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళి దాన్ని వావ్ హుర్రే అని చెప్తున్నప్పుడు, 1000 సూర్యులు భగవద్గీతను, నేను భగవద్గీత ఇండియన్ మైథాలజీలో ఉండే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాను వైపు వెళ్ళి, అరే ఒక వినాశనాన్ని నేను కోరుకున్నానా, నేను రిగ్రెట్ అయ్యాను, బాధపడుతున్నాను అని. ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసిన వాళ్ళు, అరే దీనికి ఇలా చేశానా, అది ఒక పెద్ద ఇన్వెన్షన్లోనే దాని కింద ఇంత ఒక వినాశనం కూడా ఉంది అని చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అలాగా నేనేమంటున్నా, మీరు అన్నారు ఆయుధాలని, ఇవన్నీ ఆయుధం సరైనగా వెళ్తుందా, సరిగా వెళ్ళట్లేదా, ఆయుధాన్ని ఇంకా పదునెక్కించాలా, లేకపోతే ఇంత అప్డేటెడ్ అవసరం లేదని చెప్పండి. అది నేను చెప్పేది. పదునెక్కించండి. ఇప్పుడు నిజానికి ఈ ప్రసంగాల ద్వారా ఇట్లా మాట్లాడేది మీరు గరికపాటి గారు వారు. ఆయన కూడా ఎవరికి భయపడరు అసలు. గరికపాటి వారి గారు చెప్పేదానికి ఇప్పుడు మీలాగే ఆయన ఇంకొక డర్టీ పిక్చర్ సినిమా కూడా చూశారంట ఆయన. ఆ సినిమాని సిల్క్ స్మిత కథ ఆధారంగా వచ్చిన సినిమాని ఆయన అంత ఓపెన్గా, ఆయన నాన్ వెజ్ గురించి మాట్లాడడానికి వెనకాడరు, సినిమా గురించి మాట్లాడడానికి వెనకాడరు, ఇది తప్పు అని చెప్పడానికి దానికి వెనకాడరు. సో అలాగా చాలా అరుదైన వ్యక్తుల్లో మీరు ఉన్నారు. అందుకని మీరు ఒక బాధ్యత ఇవ్వండి. ఇప్పుడు ఎన్నో సాధించారమ్మా, ఎన్నో చేశారు మీరు. ఎప్పుడో వెళ్ళి శిలాన్యాస్ బాబ్రీ మసీద్ కూలినప్పుడు ఆ చేతిలో ఎక్కడో ఇప్పటికీ మీకు మచ్చ ఉంటుంది. వెళ్ళి అక్కడ ఏమీ లేకపోయినా టకటకటక కృష్ణుడికి రాముడికి హారతి ఇచ్చారు. అలాగే మీకు ఏమీ లేనప్పుడే టక్కని ఇది సమయం పూర్తవుతోంది, ఇక కుదరదు, కాలయాపన చేస్తే అవ్వదు అని మీ శరీరానికి వ్యక్తీకరించి శరీరం కాలిపోతుందా కూడా చేసిన మీరు సమాజం కాలకుండా సమాజం సరైన స్థితికి వెళ్ళే ఈ సందర్భంలో మీరు ఇందాక అన్నారు కలి ప్రవేశం జరుగుతోంది రాని, కలి ప్రవేశం జరుగుతున్నప్పుడు ఇంకొంచెం స్ఫూర్తిగా ఇంకొంచెం దీనిగా వెళ్ళే వాళ్ళకి ఇది కూడా అన్ని కళల్లో శివుడికి సంబంధించిన కళలో సినిమా కూడా అంటున్నారు. కాబట్టి ఇంక నుంచి మీరు బాధ్యత తీసుకోండి. మేము అప్పుడప్పుడు మీకు ఎప్పుడో సినిమా చూపిస్తాం, ఒక మాట మాట్లాడండి సినిమా మీద.
ఇప్పుడు చూపిస్తున్నా కదా పిల్లలు, సినిమా చూపిస్తామా అని పాటలు పాడతా అలా అలా ఎనీవే సరే. ఎనివే బాగుంది మీతో ఈరోజు ఈ సాయంత్రం. యాక్చువల్లీ సీత దగ్గర నుంచి మొదలైతే మీ లక్కీ అట్లూరి సినిమాలో వెంకట గారి తీసుకుపోయావు దగ్గర నన్ను. మాట్లాడారు. చాలా సంతోషం అండి. అందుకని కొంచెం నాకు మొట్టమొదట తొలి ప్రేమ సినిమా చూసినప్పుడే మాట్లాడాలని అనిపించింది నాకు. ఊహించారు అప్పుడు పెద్ద డైరెక్టర్ అవుతాడు ఇలాగే అని? అప్పుడే అన్నాను నేను. ఇచ్చాను అప్పుడే నాకు కొంచెం, ఎందుకంటే చిన్నప్పుడు చూసిన వెంకీని, బన్నూని, అది చెప్పాలని నాకు అనిపించింది. వాడు అనుకోకుండా నువ్వు ఇవన్నీ కదిలించి నాతో మాట్లాడిచ్చావు. థ్యాంక్స్ అమ్మా. మీరు ఇంత ఆ సమయం సినిమా చుట్టూనే తిరిగాం మనం ఇవాళ. మీ మాట ఏదో చెప్దామని పిలిచి మా వైపు ఇవాళన్నీ సినిమా మాటలే మాట్లాడారు విసుక్కోకుండా. నువ్వు ఎప్పుడొచ్చినా నాతో సినిమా పాటలు ఎత్తుతావుగా. అది చెప్పావు చూడు, నాకు ఎంత నచ్చింది ఆ రోజున. ఏమది? భలే నచ్చింది వేణు, నువ్వు ఆ రోజు చెప్పావు. నువ్వు ఒకరోజు నా దగ్గరికి వచ్చి జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా, అక్కడ అది ఆయన రామానుజ విగ్రహం వెళితే నువ్వు అక్కడికి వెళితే ఒక ముసలావిడ అక్కడ గోనె సంచి పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకుని బయట కూర్చుంది, ఆశ్రమం బయట బొట్టు పెట్టుకుని ఉంటే, ఏమ్మా అంత పెద్ద దేవాలయం అక్కడ ఉన్నప్పుడు పనిగట్టుకుని నువ్వు ఒక ఫోటో పెట్టుకుని పువ్వు పెట్టుకుని ప్రత్యేకించి ఎందుకు పూజ, అది దేవాలయమే కదా నేను అన్నావట. నేను అడిగాను అసలు ఎంత నచ్చిందో నాకు. అసలు అంత పెద్ద నడిపించే ఇప్పుడు లైవ్ జీవం ఉన్న భగవంతుడే మీ ఆశ్రమంలో ఉన్నారు, ఆయన అక్కడే నువ్వు దగ్గరగా ఉన్నావు, నీకేంటి మరి, నీకేమీ బాధ ఐ మీన్ ఇక్కడ ఒక చిన్న గుడిసెలో ఉన్నావు కదా, ఆధైర్యమా నీకు, ఇలా ఎలా ఉన్నావన్నా? ఆధైర్యం కాదండి స్వామి. ఎవరు ఆవిడేమన్నా చదువుకుందా? లేదు కదా, మామూలు బెగ్గింగ్ చేసుకునే అమ్మాయి. ఆవిడంది చదువుకు నేనున్నింది వీరు ఇక్కడ ఉన్నారన్న ఇది కాదు, వీరున్నారు గొప్ప విషయమే, కానీ వారున్నందుకు కాదు. నీకు తెలుసా బాబు, ఏంటనుకున్నావు, ఈ చుట్టూ విరిసే పూలల్లో మకరందం ఎవరిస్తారనుకున్నావు? కరుణశ్రీ జంధ్యాల గారు చెప్పింది అన్నావు నువ్వు ఆ రోజు. అవే చెప్పింది ఆమె. బుజ్జి పాపాయి, పుట్టబోయే బుజ్జి పాపాయి కోసం పొదుగు గిన్నెలో పాలు పోసి పోసి మారాకులు అతికి అతికి, ఇది దాని ముందు శబ్దం అదే లేలేత మొగ్గలు విచ్చుకునే కాదు, తెల్లవారక ముందే మొగ్గలలో దూరి వింత వింత రంగులు వేసి వేసి, తర్వాత ఇంకో పదం ఏంటంటే పూల కంచాలలో రోలంబలకు రేపటి భోజనం సిద్ధపరచి దేవాది దేవ అలసితేవేమో విశ్వ సంసారం మందు రా నా దగ్గర కొంచెం సేద తీరుతూగానని అనిందమ్మా అని చెప్పావు. మరి ఆమె ఏమీ చదువుకోకుండా జంజాల పాపయ్య శాస్త్రి గారి యొక్క పాటను నీకు ఉదాహరణగా చెప్పి, చూడు బాబు అక్కడ అందరూ ఉన్నారు, అందరూ వెళుతున్నారు స్వామి దగ్గరికి, దర్శనం చేసుకుంటున్నారు, ఇక్కడ నేను కూడా నా స్థాయిలో నేను ఇక్కడ ఫోటో పెట్టి ఈ విశ్వ సంసారం అలసిపోయావేమో, ఇన్ని పనులు చేసి రావయ్యా నా దగ్గర సేద తీరుదుగానే నేను చేసుకుంటున్నాను బాబు అందరూ చెప్పావు నువ్వు నాకు. అవును, అది ఎంతమందికి చెప్పాను నేను. ఆమె ఏం చదువుకుంది, 2 పూట్లు దీన్ని ఏమంటావు, ఏ డిగ్రీ తీసుకుంది? కరెక్ట్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పాటను గుర్తు చేసుకున్న చదువుకొని తల్లి నీకు చెప్పింది అంటే, నేను అన్నాను ఈ చిన్న దీంట్లో నువ్వు ఎలా ఉంటావమ్మా, వసతులు లేవు కదా అంటే, ఇన్ని తెచ్చింది ఆమె. చూడు ఇన్ని చేసినోడికి ఇల్లు ఎక్కడ బాబు, వాడెక్కడ ఉంటాడో పాపం, వాడెంత పాపం అని చెప్పావు. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వెళుతూ ఉంటారు ఆశ్రమంలోకి, జేరు స్వామి దగ్గర, నేనెంత కాబట్టి నేను ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాను పూజ అని పోల్చింది దానికి దీనికి. అవును, ఎంతోమంది అడుక్కోవడానికి వెళుతున్నారు అక్కడికి, మళ్ళీ నేనెందుకు వెళ్ళి ఇబ్బంది పెట్టడం, ఇక్కడే కూర్చొని చేసుకుంటున్నాను. కరెక్ట్. ఎంత బాగా చెప్పింది. అవును, తత్వం. ఈ మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు వేణు, ఈ భరత భూమి పండితులు మతాచారులు మాత్రమే తలలు పట్టుకున్నది కాదు, పామరుల వల్ల నడుస్తోంది అని. ఎంత చక్కని మాట అసలు అది. అవును, అది అట్లా నాన్న, ఎంతోమందిలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు సమాజంలో, మనకు కనిపించరు వాళ్ళు కనిపించాలని కూడా అనుకోరు వేణు, కనిపించాలని వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకోరు, వాళ్ళకి గ్లామర్ కోసం ఆరాట పడరు. కాబట్టి అటువంటి వాళ్ళవి కూడా మనం కొంచెం తీస్తూ ఉంటే, ఆ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీస్తే, అదే అంటున్నాను. మీరు ఈ ఆధ్యాత్మికంగా అక్కడ ఒకటి ఆధ్యాత్మికం అనే దగ్గర పొరపాటు పడుతున్నారు వేణు. ఆధ్యాత్మికత అంటే ఇలాగే ఉండాలి, ఫిక్స్డ్గా ఇట్లా ఉంటారు, ఆయన 3 పూట్లు తింటాడా, 1 పూటే తింటాడా, సినిమాలకు వెళుతాడా, షికార్లకు వెళుతాడా, ఆయన ఆహారం ఇలాగే, ఇదంతా తప్పుడు అభిప్రాయం. ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అంటే అమ్మ నేను అనేది అట్లా కాదు,
నేను వాళ్ళంతా ఎక్కడో ఉంటారని నేను అనట్లా. మీరు చెప్పే కొన్ని విషయాలు 70% మాకు సరళంగా అందుతాయి. కానీ కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మీ ప్రసంగం ముందు యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సమస్థిత అంటారు. అది మల్టీప్లెక్స్ వాళ్ళకి అర్థమవుద్ది. మాకేం పిల్లలు వీళ్ళకి చాలామందికి ఇప్పుడు మన హేమంత్ ఇట్లాంటి వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. అందుకని అక్కడి నుంచి మీరు ఒకసారి నేల టికెట్కి రమ్మంటున్నా, వచ్చి వీళ్ళు ఎవరైతే ఏం చేస్తున్నారో నేను ఇప్పుడు నెల టికెట్లోనే ఉంటాను. మీరున్నారు అలాగే ఇంకొంచెం ఇప్పుడు ఎవరైతే మేము ఉన్నామో వాళ్ళందరివి, వాళ్ళ పెయింటింగ్ ఒక కామెంట్ చెప్పండి, వాళ్ళ సినిమా ఒక కామెంట్ చెప్పండి, వాళ్ళ కవిత్వానికి ఒక కామెంట్ చెప్పండి అరుదుగా. ఎందుకంటే మాకు కూడా ఈ కాలం మాకు విలువైందే. ఎందుకు చెప్పాను, మనం రమేష్ అని ఒక అతను ఉన్నాడు చూడు, ఆ పల్లెపడుచుల చిత్రాలు తీసి ఒక ఎగ్జిబిషన్ పెడతాడు. రమేష్ అని, కందుకూరు రమేష్ బాబు. నేను కూడా అతనికి ఏదో కొంచెం చేయూతనిచ్చాను ఒక సందర్భం. ఆ పిక్చర్స్ చూశాను, ఎంత అద్భుతంగా వేస్తున్నాడు, ఎంత పరిశీలిస్తున్నాడు. ఆ పల్లెల్లో గట్ల మీద నడిచే స్త్రీలు, ఆ కాలి అందియల దగ్గర నుంచి వాళ్ళ నడక దగ్గర నుంచి సామాన్య శాస్త్రం ఎంత అద్భుతంగా ఉంది. సామాన్య శాస్త్రం అయ్యో చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అలా నేను ప్రతి ఒక్కళ్ళలో ఉన్న టాలెంట్ని ఎప్పుడు మెచ్చుకుంటాను నాన్న. ఎందుకు ఒక అతను ఆటోలో వస్తూ, నాకు ఎక్కువగా ఇప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గర కూర్చోను. నేను ఆటో ఎక్కినా, రిక్షా ఎక్కినా, కార్ ఎక్కినా, ట్యాక్సీ ఎక్కినా వాళ్ళతో మాట్లాడుతుంటే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. ఒక రోజున ఒక అతను మాట అన్నాడు, భలే నచ్చింది నాకు. అమ్మా, మన నాయకులు కూడా తప్పు చేస్తున్నారమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చక్కెరంతా ఒకచోటే పోయకూడదమ్మా, చక్కెరంతా హైదరాబాదులోనే పోయకూడదమ్మా. ఏంటి అక్కడక్కడ పోస్తే నాలాంటి గండు చీమలు, చలి చీమలు, నల్ల చీమలు, గండ చీమలు తింటాయి కదమ్మా. అక్కడక్కడ పోస్తే, ఒకే చోట పోస్తే ముందు ఒక్కళ్ళే తినేస్తారు. బాగా చెప్పాడు అతను చెప్పింది వేదాంతం ఎంత బాగుంది. అలా నేను ఆ సామానుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు నాకు భలే ఇష్టం. మనల్ని ఆలోచింపచేస్తాయి. ఎందుకంటే వాళ్ళ జీవిత సత్యాలు, వాళ్ళు అనుభవించి చెప్పిన మాటలు మనకు చెప్తారు. ఏదో ఒకటి పుస్తకంలో చదివిన మాటలు కాదు అవి. వాళ్ళు అనుభవించే జీవితంలో వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని వాళ్ళ మాటల రూపంలో వ్యక్తం చేస్తారు. మనంటే మన లక్ష్మి అంత బాగా చెప్తుంది. అలా నేను ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బోలెడు విషయాలు బయటకు వస్తాయి. అందుకని నేను ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయడానికే ఇష్టపడతా ఎక్కువ. అర్థమైందా? అది సరే వేణు, చాలా సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందుకే అంటున్నాను, మళ్ళీ చెప్పింది 100 సార్లు చెప్తున్నా, మీరు తిట్టినా సరే. ఇంకా ఎప్పుడైనా మీకు అప్పుడప్పుడు ఒక సినిమా చూపిస్తాం, రివ్యూ ఇవ్వండి. రివ్యూ అంటే పిచ్చి రివ్యూ వాళ్ళు ఇచ్చినట్టు వద్దు నాకు. స్టార్ మార్కులు కాదు, ఇలా ఉంది, ఇలా తీశారు, అభినందించండి. ఇప్పుడు మీ వెంకీ ఒక్కడే కాకుండా ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే వాళ్ళకు కూడా ఒక ఆశీర్వాదం ఇవ్వండి. బాగాలేకపోతే అదిలించండి, గరికపాటి గారి లాగా. థ్యాంక్ యూ సో మచ్. ప్రయత్నిద్దాం, అలాగే ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ ఇంకోసారి ఇట్లాగే కలుద్దాం. మీరేం తిట్టుకోకుండా, అసలు మీరు ఎక్కడమ్మా సీత దగ్గర నుంచి మొదలై మీ వెంకట గారి దగ్గర ఆగారు కాదు వేణు. ఇప్పుడు మన సినిమాల్లాగానే ఆనాడు బరువైన సినిమాలు ఇప్పుడు తేలిగ్గా, అదే ఇంత వెయిట్ తక్కువ ఉంది బుక్, పేపర్ ఇంత అందంగా తయారు చేశారు. కాలానుగుణంగా మీరే చెప్పారుగా. కాలానుగుణంగా అసలు ఎంత 2 గ్రాములు ఉంటుందా ఈ బరువు? అంతే, అంత బరువులో అంతలాగే ఓపెన్ అయి ఉంటుంది కథ కూడా. అది ఆ బరువైన పదాలని తేలికైన పదాలు చెప్పినట్టుగానే బరువైన పుస్తకాన్ని తేలిగ్గా అందించారు. ఇదండి కళ అంటే. అలాగే ఒక్క చిన్న విషయాన్ని అలా చూపించడం అనేది కూడా కళే కదా. అవునమ్మా, వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడెక్కడికో నడిపించావు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ త్వరలో గాడ్ బ్లెస్ యూ వేణు. గాడ్ బ్లెస్ యూ. ఎస్, ఇదండి భారతీయం సత్యవాణి గారితో టాక్. యాక్చువల్లీ ఈ టాక్ మొత్తం చూస్తే మీకు ఏమనిపించింది? సరిగ్గా ఒక చాలా సున్నితంగా మీరు ఆవిడ మాటలు మాత్రం వింటూ ఉంటే మీరు చూడండి, ఆవిడ స్నేహితుల గురించి ప్రస్తావన తెచ్చారు. ఉదాహరణకి వాళ్ళ వెంకీ అట్లూరి గారు అంటే వారికి బంధువు, దగ్గర సంబంధం ఉంది. ఆ తర్వాత స్వప్న గారు, అస్మిదత్ గారు అమ్మాయి. ఆ తర్వాత అలేఖ్య పుంజాల, ఆవిడ చాలా ఫేమస్ డ్యాన్సర్, ఆవిడే ప్రముఖ నృత్యని. ఇప్పుడు ఆవిడ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నారు చాలా బాధ్యతలో. ఆ తర్వాత కందుకూరి రమేష్ బాబు. ఇట్లా ఎన్నో పేర్లు ప్రస్తావించినప్పుడు ఆవిడ స్నేహితులు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఎక్కడున్నా వారిని ఆవిడ చూసే కోణం ఇది రాజకీయమా లేకపోతే సినిమానా, కళలు కాదా ఆవిడకి. ఆధ్యాత్మికం అనే మాట ఏదో మనం చాలామంది మాట్లాడేస్తాం, కానీ ఆధ్యాత్మికత ఇవన్నీ ఎన్ని వేరు కాదు, అన్నీ ఒకటే, దారంతా ఒకటే. దాన్ని నీ కళ్ళతో నువ్వు ఏదనుకుంటే అది అనుకో పర్లే, కానీ నడక ఒకటే, తీరు ఒకటే, మార్గం ఒకటే,
కాకపోతే నువ్వు చూసే రంగుకి అది నీకు అలా కనిపించవచ్చు అని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ షోలో ఆవిడ పేర్లు కూడా ఎవరు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ వీళ్ళు గొప్ప అని ప్రస్తావించట్లేదు. ఆవిడ తెచ్చిన 5-6 పేర్లు కూడా జనరల్గా ఒక రంగం కాదు అసలు. రేవంత్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే సందర్భాన్ని బట్టి, లేకపోతే అలేఖ్య పుంజాల గారు, లేకపోతే కందుకూరి రమేష్ గారు, వీళ్ళందరి ఒక్కొక్కరిది ఒక ప్రొఫైల్ వేరు. ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు అని కాకుండా అందరూ ఒకటే అని సందర్భాన్ని బట్టి ఆవిడ ఇంట్లో లక్ష్మి అని మాట్లాడారు. లక్ష్మి అంటే ఆవిడ మేడ్, యాక్చువల్లీ టైంకి ఫుడ్ ఇచ్చే ఆవిడ. లక్ష్మి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉందా? లేదు. అలేఖ్య పుంజాల గారికి కందుకూరి రమేష్ బాబుకి సంబంధం ఉందా? లేదు. ఆవిడ దగ్గర ఉన్న ఒక గొప్ప ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే సత్యవాణి గారిలో అందరినీ ఒకటి చేస్తారు. ఆమె చేస్తారన్న విషయం కూడా ఆవిడకి కూడా స్పృహ ఉండదు. అందరినీ ఒక చోట కలుపుతారు. సో అదండి ఆవిడ టాక్. రేపు ఇంకొకసారి కూడా ఇలా డిఫరెంట్ ఇంకోసారి నాకు ఏమనిపిస్తుందంటే ఈవిడ స్నేహితుల్లో ఏ రంగంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద ఓవరాల్గా ఒక టాక్ చేయాలని నాకు ఉంది. సినిమా రాజకీయాలు ఇట్లా కాదు. సో ఇట్లా డిఫరెంట్గా ఆవిడ అప్పుడప్పుడు మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ చూస్తూ ఉండండి. మరి బాయ్.